వాసుదేవ్. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. Divine light, divine love, divine life. Namaskaram, Master. See we way to your lotus feet. వాసుదేవ. సరస్వతి స్వరూపులైన మాస్టర్ గారికి నమస్కారాలతో ఈరోజు భాగవతంలోని 2 అమృతతుల్యమైన పద్యాలు చదువుకుందామండి. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లిక హార తుషార పేన రజితాచల కాశ్య పణీస కుంద మందార సుధాపయోనిధి శతతామర సమరవాహిని శుభాకారతు నొప్పు నిన్ను మదిగానగ నన్నడు గల్గు భారతి అంబా నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివ్యక్త నిజ ప్రభావ భావాంబర వేది విశ్రుత విహారిణి నన్ను కృపజూడు భారతి. సరస్వతీదేవిని ఉద్దేశించి స్తుతించిన అమృతమైన దివ్యమైన పద్యాలండి ఇవి. అంచేత మాస్టర్ గారు సరస్వతి స్వరూపులు కనుక వారిని ఈ రూపంలో స్తుతించుకోగలిగిన అవకాశం కలిగింది. అయితే దీని అంతరార్థం ఏంటి అంటే, శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లిక హార తుషార పేన లైశాచల కాశ్య ప్రణీస కుంద మందార సుధాపయోనిధి శతతామర సమరవహిని శుభాకారతు నొప్పు నిన్ను మదిగా అనగా నన్నడు వెలుగు భారతి. అంటే 16 తెల్లటి వస్తువులు అనమాట అండి. ఆ తెల్లటి వస్తువుల రూపంలో ఉన్న సరస్వతీదేవి నాకు దర్శనం ఇచ్చుగాక అని ప్రార్థన అనమాట. ఎందుకంటే తెలుపు దర్శన జ్ఞానమునకు చిహ్నం అండి. తెలుపు వర్ణం అంటే మాస్టర్ గారు అది వైట్ డ్రెస్ లేదా తెలుపుని ఒక ఆరాధనా భావంతో చూడడం అనమాట. తెలుపు వర్ణాన్ని సరస్వతీదేవికి అది ఒక నిదర్శనం అనమాట. దర్శన జ్ఞానం అంటే తెలిసింది కాకుండా మన అనుభూతిలోకి వచ్చింది అనమాట. డైరెక్ట్గా అనుభూతిలోకే మాస్టర్ గారు మనం తీసుకెళ్తారు కనుక దాని దర్శన జ్ఞానం అనమాట. అంటే ఈ 16 వస్తువుల్లో ఇందులో వస్తువులు చూడండి. శరత్కాలంలోని మేఘం తెల్లగా ఉంటుంది, చంద్రుని కళలు తెల్లగా ఉంటాయి, కర్పూరం, మంచి గంధం, హంస, మల్లెలు, ముత్యాలహారం, మంచు బిందువులు, పేనం అంటే నొరగ అనమాట, తెల్లటి నొరగ, కైలాసం, రెల్లి పువ్వు, ఆదిశేషుడు, బొండు మల్లెలు, కల్పవృక్షము, అమృత సముద్రము, తెల్ల తామర పువ్వు, ఆకాశ గంగ, ఇటువంటి వస్తువులు అన్ని వాటిలోనూ అమ్మవారు సరస్వతి స్వరూపముల ఇవన్నీ అనమాట అండి. ఆ రూపంలో ఉన్నావు, మాకు దర్శనమివి తల్లి అని జ్ఞానాన్ని కోరుకుంటూ చేసిన ప్రార్థన అనమాట. తర్వాత అంబా నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివ్యక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ను కృపజుడు భారతి. ఇందులో కొత్తగా ఇచ్చిన పద్మమును అలంకరించిన హస్తములతో శరత్కాల చంద్రుని వెన్నెల వలె మనోహరమై స్వయం ప్రకాశములై ఈ భూషణ రత్నకాంతులతో సృజించబడిన దిక్కులు గల దానిపై వేదముల సూక్తములందు వివరించబడిన ప్రభావంతో మా భావాకాశ వీధులలో విహరించుచూ నన్ను దయచూడము అని ప్రార్థిస్తున్నాను అనమాట. అంటే మా ఆలోచనలనే ఆకాశంలో నువ్వు విహరించు తల్లి అని, అంటే మంచి ఆలోచనలో, భక్తిభావంతో కూడిన ఆలోచనలో మాకు కలిగేటట్టు చూడు తల్లి అని ప్రార్థిస్తున్నాను సరస్వతీదేవి. భావాంబర వీధి విశ్రుత విహారిణి, మన ఆలోచనలోనే ఆకాశంలో ఆవిడ విహరిస్తుంది. మంచి ఆలోచనలనే ఆకాశంలో, అది సరస్వతీదేవి యొక్క స్తుతి అనమాట. 2 చాలా మంత్రపూరితములు, అద్భుతమైన దివ్య ప్రభావం గల పద్యాలు అనమాట. ఇవి తెలియటం ఉండదండి, పనిచేస్తూ ఉంటాయండి. చదువుకున్న వాళ్ళకి లోపల పనిచేస్తూ ఉంటాయండి. అంచేత మనం అందరం కూడా ఇవన్నీ చదువుకోవాలన్నమాట. భక్తి శ్రద్ధలతోటి మాస్టర్ గారు
ఆయన ఎక్స్ప్లెనేషన్ వల్ల మనకి ఇవన్నీ కూడా పద్యాల రూపంలో కాకుండా సాక్షాత్కారంగా మనకు కనిపిస్తాయి, మన దర్శనం ఇస్తాయి మనకి వాసుదేవ. తర్వాత ఈరోజు లెసన్లోకి వెళ్దాం. వేళ పాఠం యాసిడ్ పాస్పారికం అంటే యాసిడ్ పాస్. ఈ యాసిడ్ పాస్ మనకి నక్స్వామిక, సల్ఫరు, పల్సటెల్లా ఇవన్నీ ఎంత తరచుగా అవసరం అవుతాయో అంత తరచుగా అవసరం అవుతుందండి. ఇది ఏం చేతండి, ఇది నీరసాన్ని పోగొట్టి ఉత్తేజాన్ని కలిగించి మళ్ళీ లైఫ్ మీద ఒక రకమైన హుషారు తీసుకొస్తుంది అనమాట. ఇది అంటే ఒక నెరోటానిక్ గా పాపులర్ ఇది. అయితే మెయిన్ ఈ లక్షణాలు ఎలా ఉంటాయి, యాసిడ్ పాస్ లక్షణాలు అంటే ఇందులో నీరసం అండి, మానసికమైన నీరసం, శారీరకమైన నీరసం రెండు ఉంటాయి. మెంటల్ ఫిజికల్ వీక్నెస్, నిరాశీని అంటే నరాల నిస్త్రాణ, ఇంకా అలా ఏలబడిపోతాడనమాట. మంచం పట్టేస్తాడు. మంచం పట్టేసిన వాడు మళ్ళీ మంచం దింపుతుందండి. ఇది దింపి మళ్ళీ హుషారుగా పనిలోకి వెళ్తాడు, ఆఫీస్కి వెళ్తాడు. అలాగే ఫిజికల్ వీక్నెస్, శరీరంలో ఏదైనా శ్రమ చేస్తే చెమటలు పట్టేస్తూ ఉంటాయి, కాళ్ళు పీకేస్తూ ఉంటాయి, కాస్త దూరం నడిచిలోకి మళ్ళీ ఓపిక వస్తుంది. నిరాశీని అంటే నరాల నిస్త్రాణ. అలాగే తలనొప్పులు ఎవరికండి, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి హెడేక్స్, అంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి బుర్రపెట్టి చదవాలి కదండి, ఇది అవుట్ ఆఫ్ ఇంకా పని చేయడం మానేస్తుంటుంది, వీక్ అయిపోయింది, డల్ అయిపోయింది. తర్వాత డయేరియా, విరేచనాలు అలా మోషన్స్ అవుతూనే ఉంటాయి, నొప్పి ఏమి ఉండదు. 5 నెలలు 6 నెలలు 7 నెలలు అలా మోషన్స్ అవుతూనే ఉంటాయండి. మోషన్స్ నేను చెప్పి బాగా తిరుగుతూ ఉంటాడు, తగ్గిన తర్వాత మంచాన్ని పెట్టేస్తాడు. మోషన్ అయ్యేటప్పుడు నీరసం ఉండదు. చైనాలో మోషన్స్ అవుతుండగా విపరీతమైన నీరసం, ఇది మోషన్స్ అవుతుండగా నీరసం ఉండదు, కొంచెం హుషారుగా కూడా ఉంటుంది, మిగతా ఆరోగ్యం బాగుంటుంది. కానీ అది ఇవి తగ్గాక మాత్రం ఇంక రన్ డౌన్ అయిపోతారు. అది ఎముకలు వాపులు అనమాట. ఎందుకంటే ఎదిగే పిల్లలు చాలా తక్కువ టైంలో అలా సాగిపోతారు పొడవుగానే. వాళ్ళకి ఇంకా కాళ్ళు పీకులు, నీరసం, ఎక్కడున్న వాళ్ళు అక్కడ చతికిలు పడిపోతూ ఉంటారు. చూడడానికి పొడవుగా ఉంటాయండి, అమితాబ్ బచ్చన్ లాగా, కానీ కాళ్ళు పట్టుకుని అలా కూర్చొని ఉంటాడు, కాళ్ళు పీకేస్తూ ఉంటాయి. ఎందుకంటే గ్రోయింగ్ పెయిన్స్ అంటాం, ఎదుగుతున్నప్పుడు వచ్చే నొప్పులు అనమాట. అన్నింటిని కూడా ఇది పోగొడుతుందండి. ఆ కాళ్ళు పీకలు తగ్గుతాయి, ఇంకా రాత్రుళ్ళు ఇంకా ఇలా నొక్కేసుకుంటూ ఉంటారు, అవన్నీ యాసిడ్ పాస్ వల్ల తగ్గుతాయండి. అలాగే డయాబెటీస్లో ఇది చాలా మంచి ఔషధం అనమాట. డయాబెటీస్ వాళ్ళు బాగా నీరసపడిపోయి చిక్కుపోయినట్టు అయిపోతారండి. వాళ్ళకి ఎర్లీ స్టేజెస్ అన్నారు, ఏ స్టేజ్లోనే ఎర్లీ స్టేజ్ అంటే బాగా టిష్యూ చేంజెస్ వచ్చేసి అలాంటప్పుడు కురుపులు వచ్చేసి అల్సర్స్ ఫార్మ్ అయిపోయి ఇలాగ అంత అడ్వాన్స్డ్ కాకపోయినా బిగినింగ్ నుంచి ఇది పడుతుందండి. ఇది పడాలంటే నీరసం మెయిన్. తర్వాత ఇంటి బెంగలో వీళ్ళు రన్ డౌన్ అయిపోయి వీక్ అయిపోతారు అన్నమాట, బెంగ పెట్టేసుకుని. ఈ బెంగ అనే మాటకి యాసిడ్ పాస్ అండి. ఎన్ని రకాల బెంగలో అన్ని బెంగలు ఇందులోకి వస్తాయి, అవన్నీ మనం చెప్పుకుంటాం మనం. అలాగే లవ్ డిసప్పాయింటెడ్, ఏదైనా ఒక అమ్మాయిని ప్రేమించాడు, తర్వాత లవ్ ఫెయిల్యూర్ అయింది, అక్కడి నుంచి ఇంకా డల్ అయిపోయి అలాగా ఇంట్లో ఉండిపోయి ఏ పని మానేసి, ఇంక ఉద్యోగం కూడా మానేసి బయటికి వెళ్లకుండా అలా కూర్చుండిపోయాడు. లేదా తల్లి కొడుకు తల్లిని చూడటం మానేసి ఎక్కడికో పోయాడు, పట్టించుకోవట్లేదు. అంటే కొడుకుని ఎంతో ఇష్టంగా ప్రేమించింది, పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు ఏమిటంటే అసలు కొడుకు ఈవిడ వస్తుంటే కొడుకు అలా పోతున్నాడు, అప్సెట్ అయిపోయింది, అయిపోయి బెంగ పెట్టేసుకుంది అంతే. అది లవ్ డిసప్పాయింటెడ్. ఆవిడ మాతృ ప్రేమనే అతను అర్థం చేసుకోలేకపోయాడు, ఈవిడ ఎఫెక్ట్ అయిపోయింది అంతే. అలాగే స్పెర్మటోరియా, జెంట్స్లో స్పెర్మ్ పోతూ ఉంటుంది నైట్ టైము, అలాగా పోయి కాళ్ళు పీకులో నీరసం. ఇంకా నపుంసకత్వం, ఇంపార్టెన్స్ వచ్చేస్తుంది. ఇలా ఈ మాస్టర్ బ్యాషన్కి అలవాటు పడిపోయి నీరసం అయిపోతారు. అదేకాక రికెట్స్, ఈ వైటమిన్ డి తక్కువయ్యి కాళ్ళు ఎముకలు మెత్తబడిపోయి ఇలా ఒకసారి శరీరం బరువుకి ఇలాగ బ్రాకెట్ లాగా తిరిగిపోతాయి, వంకరపోతాయి, రికెట్స్ అని చెప్తాం. అయితే వైటమిన్ డి తక్కువ అంటే తినే ఆహారంలో వైటమిన్ డిని అబ్జర్వ్ చేసుకోవట్లేదు కనుక
యాసిడ్ పాస్ పడితే ఇండికేట్ అవ్వాలన్నమాట యాసిడ్ పాస్. ఆ సిమ్టమ్స్ మనం చెప్పుకుంటాం. యాసిడ్ పాస్ పడితే మళ్ళీ వైటమిన్ డిని అబ్జర్వ్ చేసుకోగలిగిన శక్తి బాడీకి వస్తుంది అనమాట. అలాగే టైఫాయిడ్ ఫీవర్స్, టైఫాయిడ్ జ్వరం, టైఫాయిడ్ ఫీవర్స్ లో మామూలుగా కామన్ గా పడి మందులు కొన్ని ఉన్నాయి. ఇది మధ్య కొన్నిట్లో యాసిడ్ పాస్ కూడా పడుతుంది. కామన్ గా పడి వాటిలో బాప్టీషియా మెయిన్ గా, తర్వాత మిగతా మందులు. 3-4 రోజులు వరుసగా నార్మల్కి రాకపోతే బాప్టీషియా వేయమన్నారు నాకు. కానీ కొంచెం మగతది ఉండాలి. దాని లక్షణాలుగా కొంచెం మనకి తెలుసుండి మగతగా ఉండాలి మాట. మగతగా ఉండి పడుకుండిపోతా ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. అప్పుడు బాప్టీషియా పడుతుంది. అలాగే పల్స్ టెంపరేచర్ ఒక్కోసారి బ్యాలెన్స్ లేకపోవచ్చు అందులో. అదంతా కూడా టైఫాయిడ్లోను. టైఫాయిడ్ ఫీవర్లో ఏంటంటే మనం ఆ జ్వరం చెప్పుకుందాం అనమాట. ఇందులో కూడా మగతే మెయిన్. మగతలో ఎలా ప్రవర్తించాడో దాన్ని బట్టి టైప్ యాసిడ్ పాస్. నెక్స్ట్ టైఫాయిడ్ ఫీవర్లో ఇంటెస్టైనల్ హిమరేజ్ అని చెప్పుకున్నాం ఇక్కడ. ఇంటెస్టైనల్ హిమరేజ్ అంటే పేగుల నుంచి రక్తం, మోషన్లో రక్తం పడిపోద్ది. ఎందుకంటే ఇంటెస్టైన్స్ టైఫాయిడ్లో చాలా సున్నితంగా ఉంటాయండి. అక్కడ పేయర్స్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఇవి ఏ పులుపులు అయ్యి తినేసాడు కూడా ఆ గ్లాండ్స్ దగ్గర కన్నం పడిపోద్ది. ఇంటెస్టైనల్ పెర్ఫరేషన్. ఆ పేగుల్లో ఉండే పదార్థం అంతా కూడా ఈ పొట్టలోకి వచ్చేస్తుంది, అబ్డామినల్ క్యావిటీలోకి వచ్చేసి సెప్టిక్ అయిపోద్ది అంతే. హై ఫీవర్ వచ్చేస్తుంది. చాలా రిస్క్ అనమాట. అంటే ఇక్కడ ఇంటెస్టైనల్ హిమరేజ్ టైఫాయిడ్ ఫీవర్. చాలా జాగ్రత్తగా ఉండాలి. పులుపులు అవి పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. పొట్టలా నొక్కకూడదు. అది కూడా యాసిడ్ పాస్ ఆ టైంలో అంటే థర్డ్ వీక్లో జరుగుతుంది. 3 వారాలు ఉండేది. ఫస్ట్ వీక్ అంతా స్లోగా టెంపరేచర్ టైఫాయిడ్లో పెరగడం, సెకండ్ వీక్ అలా హ్యాండ్స్ అప్ అలా ఉండిపోవడం, థర్డ్ వీక్ ఇంకా అలా డౌన్ అయిపోవడం, పేషెంట్ కూడా రన్ డౌన్ అయిపోతాడు. అలాగే జ్వరాలు వచ్చి తగ్గాక, మోషన్స్ కానీ అవి తగ్గాక, జ్వరాలు ఎక్యూట్ డిసీజెస్ వచ్చి తగ్గాక హెయిర్ ఫాల్, జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అప్పుడు కూడా యాసిడ్ పాస్. అలాగే స్పైనల్ క్యారీస్, వెన్నుపూస అక్కడ పుచ్చిపోయినట్టు అయిపోతాయి వెన్నుపూసలు. అలాగే యూరిన్లో ఫాస్ఫేట్స్ పోతూ ఉంటాయండి. అంటే ఈ నీరసాలు కాళ్ళు పీకులు చూసి టెస్టులు చేయించారు కదా, అందులో ఫాస్ఫేట్స్ పోతున్నట్టుగా వస్తుంది అనమాట. ఈ ఓవరాల్గా కొన్ని యాసిడ్ పాస్ ఇండికేట్ అయ్యే లక్షణాలు, ఈ ప్రాబ్లమ్స్ చాలా వాటిల్లో అవసరం అవుతుందండి. మనం ఏంటన్నది చూద్దాం. చూడండి, కాళ్ళు పీకులు, ఎదిగే పిల్లలలో కాళ్ళు పీకులు, తలనొప్పి, నీరసం. అంటే యంగ్ పీపుల్ గ్రో టూ ర్యాపిడ్లీ. ఈ ఒక 6 నెలల్లో పొడవుగా అయిపోతాడు అంతే. పొడవుగా అయిపోయాడు కానీ 4 అడుగులు కూడా వేయలేడు. నీరసం కాళ్ళు లాగేస్తూ ఉంటాడు. వచ్చిన సంచి కూడా మోయలేడు, అంత నీరసం. అంటే వాళ్ళ కాళ్ళు పీకులు, తలనొప్పి, నీరసం, రికెట్స్, స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్లో హెడేక్స్, నరాల నిస్త్రాణ, నెర్వస్ డెబిలిటీ, సెమినల్ ఎమిషన్స్ తరంపోతూ ఉంటుంది. గ్రోయింగ్ పెయిన్స్ అన్నది మెయిన్ అన్నమాట ఇక్కడ. ఎదిగే పిల్లలో కాళ్ళు పీకులు, గ్రోయింగ్ పెయిన్స్. అయితే వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది యాసిడ్ పాస్ వాళ్ళు అంటే, కొంచెం ఈల్డింగ్ డిస్పోజిషన్ అంటే నచ్చ చెప్తే వింటారు. కొంచెం మృదు స్వభావం ఉంటుంది. మృదు స్వభావం ఏంటంటే సైలెంట్గా కూర్చుని ఉంటారు అంతే, ఏమీ పట్టించుకోరు. ఆయనకి దేని మీద ఉండదు ఇంకా. అంటే మొత్తం బ్యాటరీ అంతా డిశ్చార్జ్ అయిపోయింది అంతే, డౌన్ అయిపోయింది. బ్యాటరీ డౌన్. అదేంటి ఇదేంటి, వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా, నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఏం లేదు. ఇంకా అలా చూస్తూ ఉంటారు మన మొహం. ఇంకా ఎక్కువ మాట్లాడకన్నట్టుగా చూస్తారు. వాళ్ళ సమాధానం చెప్పుద్ది కాదు. మైల్డ్గా ఉంటారు, మెత్తకతనం, ఈల్డింగ్ డిస్పోజిషన్. మనం నచ్చ చెప్తే వింటారు. ప్రభావం ఏడిపోస్తూ ఉంటుంది వాళ్ళకి, కొలెస్ట్రాల్ లాగే. అది యూరిన్లో ఫాస్ఫేట్స్ పోతాయన్నారు కదండి. అలాగే మెంటల్, ఎమోషనల్, నెర్వస్ డెబిలిటీ పైన చెప్పుకున్నవన్నీ. ఇప్పుడు అసలు ఏంటంటే ఇండిఫరెంట్ అన్నదే మెయిన్ కీలకం అండి ఇందులో. ఇండిఫరెంట్ అంటే ఏమి, నిర్లిప్తత. ఒక నిర్లిప్తత వచ్చేస్తుంది. దేని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, ఎక్కువ మాట్లాడబుద్ది లేదు, అది ఏమి పట్టించుకోకపోవడం, నీరసం. ఇదే మెయిన్ అండి. యాసిడ్ పాస్ కీలకం అనమాట ఇది. ఇప్పుడు సినిమాకి వెళ్దాం పదంటే అందరినీ కూడగట్టడం, తీసుకెళ్ళడం, అక్కడ ఎక్కువ పెంచుకొని సరదాగా ఓ జోకులు వేయడం, వాళ్ళకి అవి ఇవి స్వీట్లు హాట్లు ఇప్పించడం, రై తిరిగేయడం. ఇంకా యాసిడ్ పాస్ కానే కాదు. ఎక్కడ పడితే అక్కడ సర్కిల్ పడిపోతూ ఉంటారా, ఏం మాట్లాడరు. మెయిన్ బెంగలు చాలా ఎక్కువ అండి. ఏదైనా జాబ్ రాలేదనే బెంగ, వ్యాపారం బాగోలేదనే బెంగ, డబ్బులు పోయాయనే బెంగ, పిల్లలు వివాహాలు అవ్వలేదనే బెంగ, అలా ఎన్నో బెంగ పెట్టేసుకుంటారు అన్నమాట. ఆ బెంగల వాళ్ళు ఏమవుతుందంటే రన్ డౌన్ అయిపోతారు, వీక్ అయిపోతారు. అదే మళ్ళీ మనం చెప్పుకుంటుంటాం. నీరసం, ఎయిల్మెంట్స్ ఫ్రమ్ అంటే నీరసానికి గల కారణాలు ఏంటి,
ఇంత ఎలాగ అయిపోవడానికి కారణాలు ఫస్ట్ది లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్. అంటే శరీర ముఖ్య ద్రవాలు పోవడం వల్ల మోషన్స్ అయిపోయి, వాంతులు అయిపోయి, ఓవర్ మినరల్ బ్లీడింగ్ అయిపోయింది. తర్వాత కేర్, విపరీతమైన వాళ్ళ అబ్బాయి ఎలా ఉంటాడో, అమ్మాయి ఎలా ఉంటుందో, వ్యాపారం ఎలా ఉంటుందో అని అతి జాగ్రత్త, దాని గురించి బెంగ పెట్టుకోవడం. ఏదో అవుద్దిలే, ఏదో అయిన కాడికి అవుద్ది అన్నది కాకుండా దాని మీద ఎక్కువ వర్రీ అవుతూ ఉంటారు. షాగ్రిన్ అంటే కొంచెం ఇతరులు కొంచెం వీళ్ళని కించపరచడం వల్ల, అవమానపడడం వల్ల కూడా, కించపరచబడడం వల్ల అలాగే ఉండిపోతారు అన్నమాట. మాట్లాడలేకుండా అలా ఉండిపోతారు. విచారం, డిసప్పాయింటెడ్ లవ్, లవ్ అఫైర్స్ ఫెయిల్ అయిన వాళ్ళు యాసిడ్ పాస్ వాళ్ళు ఉంటారు, నేటర్ మూరోళ్ళు ఉంటారు. హోమ్ సిక్నెస్ చాలా ఎక్కువ అండి. యాసిడ్ పాస్ బ్యాంక్ హోమ్ సిక్నెస్ బెంగళూరుకి వేస్తాం. ఈ హాస్టల్లో జాయిన్ అయిన కుర్రాడు బొరక ఎక్కడ ఏం చదివినని. ఎందుకంటే హోమ్ సిక్ ఇంటికి వెళ్ళి రావాలి. ఇంకా అక్కడి నుంచి అలా పడుకుని పోతాడు. అందరూ క్లాస్కి వెళ్తుంటారు, మంచం మీద లేవడు. పిలిస్తే పలుకుతాడు, చూస్తుంటాడు, ఏదో ఏరా అంటే ఏదో విచారంగా మాట్లాడతాడు. అంటే హోమ్ సిక్నెస్. డెబిలిటీ, నీరసం గురించే మనం చెప్పుకుంటున్నప్పుడు ఈ డెబిలిటీ వచ్చి వైలెంట్ ఎక్యూట్ డిసీజెస్ కూడా ఉండే. టైఫాయిడ్ వచ్చి తగ్గింది, తర్వాత ఇంకా అవి నీరసం వదలలేదు. మరి టైఫాయిడ్ వచ్చి తగ్గితే నీరసం వదలలేదు కదండి. మెయిన్ ఫస్ట్ మెడిసిన్ ఏంటంటే టైఫాయిడ్ కానీ, ప్రొలాంగ్డ్ ఫీవర్స్ తర్వాత కానీ, లేదా బాగా ఎండ దెబ్బ తినేసాక కానీ బాగా నీరసం 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 ఉంటే సెలీనియం పడుతుందండి. అది యాసిడ్ పాస్ పడుతుంది. దీన్ని నిరాస్థీనియా అంటారు. నరాల నిస్త్రాణ. ఈ నరాల నిస్త్రాణ చాలా ఎక్కువ అండి. దీన్ని చెమట పోసేస్తుంటే నైట్ టైం బాగా పోసేసి నీరసం వచ్చేస్తుంటది అనమాట. అంచేత ఈ యాసిడ్ పాస్ అనగానే ఇండిఫరెన్స్, ఎపతి, రెండు మాటలే వాడతారండి. ఈ మెటీరియల్ అంతా కూడా ఈ రెండు మాటల్లోనే తిరుగుతూ ఉంటుంది. ఇండిఫరెన్స్ అంటే ఏమీ పట్టించుకోకపోవడం, నిర్లిప్తత, ఈ రెండు ఒకటేనండి. బాడీ కూడా ఒక స్తబ్దత వచ్చేస్తుంది. అయితే అంత నీరసం అయిపోయినప్పుడు నెర్వల్ సిస్టమ్ కూడా ఫెయిల్ అయిపోయి, ఇన్వాల్వ్ అయిపోయి వెన్నుపూస మండిపోతూ ఉంటుంది. బర్నింగ్ ఇన్ ది స్పైన్, బర్నింగ్ ఇన్ ది లిమ్స్, కాళ్ళు చేతులు మంటలు, డ్రౌజీగా అయిపోతాడండి. లిస్ట్లెస్ అంటే ఏమి పట్టించుకోకుండా అన్ని అదే పొంది అని వదిలేస్తూ ఉంటాడు. ర్యాపిడ్లీ గ్రోయింగ్ అన్నా కదా మరి, ఎదిగే పిల్లలు. టైఫాయిడ్ జ్వరంలో యాసిడ్ పాస్ ఎలా పడుతుంది? జ్వరం వస్తుందండి, మగతగా ఉంటాడు, నీరసంగా ఉంటుంది, అలా స్లోగా ఎక్కువ అవుతుంటుంది. కానీ రోజులు స్టెప్ ల్యాడర్ టెంపరేచర్ అండి. పొద్దున 99 ఉంటుంది, సాయంత్రం 100 ఉంటుంది. రేపు పొద్దున్న 100 ఉంటుంది, సాయంత్రం 100.5 ఉంటుంది. ఆ మూడో రోజుని పొద్దున 100.5 ఉంటుంది. అంటే నిచ్చెన ఎక్కుతున్నట్టుగా పైకి. స్టెప్ ల్యాడర్ టెంపరేచర్ అంటారు. అది టైఫాయిడ్ యొక్క లక్షణం. అదంతా మామూలే, వారం పాటుగా అలా పెరుగుతూ ఉంటుంది పైకి. అంచేత ఇక్కడ గొణుక్కుంటాడండి. డెలీరియంలో గొణుక్కుంటాడు పెద్దగా. వెళ్ళడం, అలాగా గయ్యమని లేవడం, ఐసేమస్ లాగా బట్టలు లేకుండా పడుకుని ఏదో పూచిపాటలు పాడడం ఏముండవు ఇక్కడ. అలా గొణుక్కుంటూ ఉంటాడు. అయితే ఒక మెయిన్ పాయింట్ ఒకటి ఉంది ఐడెంటిఫై చేయడానికి. అదేంటంటే చుట్టుపక్కల ఏమి ఇంకా తెలియదు కదా, అలా కళ్ళు మూసుకొని ఉంటాడు, మగతగా ఉంటాడు. వెన్ అరౌజ్డ్ ఇది ఫుల్లీ కాన్షియస్. పిలిస్తే అంత నిద్రపోతాడు, ఇలా కుదిపి లేపాలనుకుంటాం మనం, లేదు. పిలిస్తే వెంటనే పలుకుతాడు. మళ్ళీ మనం పక్క చూసామనుకోండి, అప్పుడే మగతలో ఉంటారు. ఇలా చూస్తే అప్పుడే మగతలో ఉంటారు. మళ్ళీ పిలిస్తే వెంటనే పలుకుతారు, టక్ మన కళ్ళు తెరుస్తారు. మేము ఒక సమ్మర్లో వెళ్ళకూడని చోటుకి వెళ్ళామండి. అంటే ఒక స్నేహితుడు మా గురువు గారిని చూద్దామని వెళ్ళాం. ఇల్లుందని ఖమ్మం దగ్గర ఉంది కదండి. ఆ వెలుతులోకి అక్కడ భయంకరమైన ఎండలు. వాళ్ళు ఇంట్లోనే జోళ్ళేసి తిరుగుతున్నారు కాళ్ళు కాలకుండా. లోపల ఇంట్లో అంత ఎండల్లో విపరీతమైన ఎండ దెబ్బ తినేసి వచ్చాం ఇంటికి. వచ్చినప్పటికీ ఇంకా లేవలేనంత నిస్త్రాణ, నీరసం అండి. ఇంకా మంచినీళ్ళు కూడా ముంచుకు తాగి ఓపిక లేదు. క్యారేజీ తెప్పించుకుని ఆ క్యారేజీ ఇప్పడానికి కూడా ఓపిక లేదు తినడానికి. అంతలోపు ఒక ఆయన వచ్చాడండి. వచ్చి, మాస్టారు మీకోసం నేను 4-5 రోజులు బట్టి తిరుగుతున్నాను. మా అమ్మాయికి జ్వరంగా ఉంది, ఒంట్లో బాగోలేదు, ఎక్కడికి తీసుకెళ్ళలేదు, మీరు వస్తారని చూస్తున్నాం, మీ ఇద్దరును, మేడము మీరును. ఇంట్లోకి ఇంకా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ అప్పుడు ఏంటంటే వెళ్ళి తీరాలి. ఇంకా 4 రోజులు బట్టి వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు వెళ్ళామండి అక్కడికి. వెలుతులోకి నిద్ర వస్తుంది ఆవిడ మగతలోను. అమ్మ పద్మావతి అన్నాను. టక్కమని ఇలా కళ్ళు తిరిగించింది. చూడడం కూడా మెరుకుగా ఉండి చూస్తారు, అలా చూసింది.
ఏంటి ఏం తీసుకున్నావు నువ్వు అంటే, నాన్నగారు పాలు ఇచ్చారండి అది తాగాను అని. ఏమంటే పాలు ఇచ్చారా ఇంకేమైనా ఇచ్చారా అని ఆ నాన్నగారు ఇలా చూసి మళ్ళీ ఆవిడ వంక చూసేటప్పుడే మగతలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ మగతలోకి వెళ్ళిపోయింది ఏంటని, "ఏ అమ్మాయి ఏంటి మరి జావాది ఏమన్నా తాగుతావా నీకేం కావాలి" అని అడిగితే మళ్ళీ ఇలా కళ్ళు తెరిచి చూసి, ఇప్పుడు ఏమొద్దండి బాగానే ఉందని మళ్ళీ కళ్ళు మూసుకుంది. అంటే అడిగిన దానికి సమాధానం చెప్తారు. మళ్ళీ కళ్ళు మూసేసుకొని మగతలోకి వెళ్ళిపోతారు. అది ఇక్కడ. అది యాసిడ్ పాస్ గాని ఆ రోజులో ఫుల్లీ కాన్షియస్. ఆన్సర్ స్లోలీ అండ్ కరెక్ట్‌లీ అండ్ ల్యాప్సెస్ ఇంటూ స్టొఫర్ అగైన్. సరిగ్గా యాసిడ్ పాస్ మూర్తి చూపించిన యాసిడ్ పాస్‌తో ఉంది గనక మాకు ఒప్పుకున్నా లేకపోయినా యాసిడ్ పాస్ ఒక రోజు చేతిలోకి ఆయన అన్నాళ్ళు వెయిట్ చేస్తున్నారు గనక దొరకదు. మరి మా పరిస్థితి ఏమిటి? మేమేం వేసుకోవాలి? అంత ఎండ దెబ్బ తినేసి, తినేసి, తినేసి ఉండి లేవలేకపోతున్నాం కదండీ! మాకేం పడద్దక్కడ? సెలీనియం 200 ఏసుకోవాలి. మరి వడదెబ్బ గాని, ప్రొలాంగ్డ్ ఫీవర్స్ గాని, తర్వాత అసలు లేవలేనంత నీరసం కదండీ! సెలీనియం 200 వేసుకుంటే రికవర్ అయిపోయాం. అలాగే వేసుకున్నాం తగ్గిపోయింది కూడా. ఇంకా విరేచనాలండి. యాసిడ్ బాత్‌లో విరేచనాలు ఎలా ఉంటాయంటే, ఏం పెయిన్ ఉండదు చైనాలాగే. పెయిన్ ఉండదు. ఈ పాయింట్ చైనాలాగే ఉంది. రెండో పాయింట్ చైనాలా లేదండి. ఇది రెండో పాయింట్ చైనాలా లేదు. ఫస్ట్ పాయింటే చైనాలా ఉంది. రెండో పాయింట్ ఏంటంటే నాన్ డెబిలిటేటింగ్ విరేచనాలు అయిపోతా ఉంటాయి. అస్సలు నీరసం ఉండదు. డెబిలిటీ అంటే వీక్‌నెస్. అస్సలు నీరసం ఉండదని మాకు విరేచనాలు అయిపోతాయి గాని. దీంతో పాటుగా మామూలుగా ఒకసారి గ్యాస్ పోతే మోషన్ కూడా పోతా ఉంటది. తర్వాత యాసిడ్స్. భయం వలన అన్నారు. భయం వల్ల యాసిడ్స్ వల్ల మోషన్స్ అయిపోతాయంటారు నాకు ఇన్వాలంటరీగా. చాలా కాలం నుంచి విరేచనాలు అంటే ఎన్నాళ్ళ నుంచి విరేచనాలు అనుకున్నారు డయేరియా అంటే 4, 5 నెలల నుంచి. అలాగే తింటున్నాడు, తిరిగేస్తున్నాడు, ఆఫీస్‌కెళ్ళిపోతున్నాడు. ఒక 8, 10 రోజు మోషన్స్. నీళ్ళ విరేచనాలు. నీరసం అంటే నీరసం ఏం లేదు. అది దీని లక్షణం ఫీల్స్ వెల్ వెన్ వెరీ సిక్ అలా కాదండి. మామూలుగా యాసిడ్ పాస్ అంతే. నాన్ డెబిలిటేటింగ్ పెయిన్‌లెస్ డయేరియా, ప్రొలాంగ్డ్ డయేరియా ఫ్రమ్ వీక్స్ ఆర్ మంత్స్. అయితే నీరసం ఉండదు గానీ మనం ఏదైనా మందేసి డయేరియా ఆఫ్ చేసామనుకోండి, ఏవో కొన్ని మందులు, వెంటనే వాడికి విరేచనాలు తగ్గిపోతే జబ్బు చేసేస్తదంతే. ఏ టీబీలోకో దింపేస్తది. అంచేత జాగ్రత్తగా ఉండాలక్కడ. కరెక్ట్ మెడిసినే పడాలి. అక్కడ స్టక్ అయిపోయే మందులు ఏదో వేసామనుకోండి, అప్పటికప్పుడు మోషన్స్ తగ్గి అతను వేరే కంప్లెయింట్‌లోకి ఇంకా క్రానిక్ ప్రాబ్లమ్‌లోకి దింపేస్తది. యాసిడ్ పాస్ అని తెలిసుండి యాసిడ్ పాసే వెయ్యాలి. అప్పుడు మోషన్స్ తగ్గుతాయి, నీరసం తగ్గుతది, బావుంటది. ఎందుకంటే చాలా అవసరం రెగ్యులర్‌గా అవసరమయ్యే మందండి ఇది యాసిడ్ పాస్. అన్నీ బెంగలే గదా! అన్నీ బెంగలే. తలనొప్పులు ఎలా ఉంటాయి చూడండి. ఎలాంటి పరిస్థితుల్లో తలనొప్పి అనుకున్నారండి? లాంగ్ లాస్టింగ్ గ్రీఫ్. విచారం అనమాట. చాన్నాళ్ళ నుంచి విచారంలో ఉన్నారు. ఓ పిల్లోడి వల్లో లేతే పేరెంట్స్ ఏదో అయ్యి అక్కడి నుంచి బెంగ పెట్టేసుకున్నారు. పిల్లలకి మ్యారేజ్ అవ్వట్లేదని బెంగ పెట్టేసుకున్నారు. సైలెంట్ అయిపోయారు. లేదా స్కూల్ గర్ల్స్. వాళ్ళేంటంటే బాగా చదువుకోవడం, ఒత్తిడి, చదువు ఒత్తిడితో తలనొప్పులొచ్చేస్తాయి. యాసిడ్ పిక్రిక్. ఇక్కడ కూడా మైండ్ బాగా స్ట్రెయిన్ అయిపోతే యాసిడ్ పిక్రిక్ కూడా. స్కూల్ గర్ల్స్ ఫ్రమ్ ఐ స్ట్రెయిన్. ఓవర్ యూజ్ ఆఫ్ ఐస్. అలాంటప్పుడు ఏమేస్తామండి? ఇలా స్టూడెంట్స్‌కి బుర్ర పని చేయట్లేదు. తలనొప్పొచ్చేస్తుంది. సాయంత్రం రోజు తలనొప్పితో ఇంటికొస్తున్నాడు. అప్పుడేం చేయాలి? యాసిడ్ పాస్. అంటే నిర్లిప్తత ఉంటది ఇందులో. దేని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అందరూ అదేంటి, ఇదేంటి అంటుంటే అలా చూస్తుంటాడు తప్ప ఏమి ఇది అడగడేమి. ఎక్కువసేపు మాట్లాడినా సరే వీడు మాట్లాడబుద్ధి లేదు. అంచేత అలాంటి వాళ్ళకి యాసిడ్ పాస్ ఏస్తాం. మధ్యాహ్నం చేసి సరిగ్గా స్కూల్‌లో లంచ్ అవర్‌లో హెడేక్ వచ్చేస్తుందనుకోండి కొంచెం ఎండగా ఉన్నప్పుడు, నేట్రమూర్ ఏస్తాం. నేట్రమూర్ మాత్రం తలనొప్పి ఉన్న రోజున వేయకూడదు. రాత్రి 10 దాటాక వేయాలి. తలనొప్పి వస్తుండగా ముందేస్తే మాత్రం పేలగొట్టేస్తుంది. మళ్ళీ హోమియోపతి జోలికి రాడు. కానీ ఏటమూరితో 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళుతో ఉన్న తలనొప్పులు కూడా పోతాయి. అంతలా పనిచేస్తాయి. అంచేత స్కూల్ గర్ల్స్ హెడేక్, యాసిడ్ పాస్, యాసిడ్ పిక్రిక్, నాట్రమూర్, కాల్కేరియా పాస్ వాళ్ళు కూడా ఇంటికి తలనొప్పితో వస్తారు. ట్యూబర్కులినం అలా ఎవీనా సెటైవా, మదర్ టించరు
ఓవర్ స్ట్రెయిన్ అయిపోయేవాడికి ఇస్తే పిల్లలకి, చదువుకునే పిల్లలకి ఆ మైండ్‌కి బర్డెన్ లేకుండా ఉంటదండి. బాగా నిద్ర పడితే పీస్‌ఫుల్‌గాని నెక్స్ట్ డే బాగా చదువుకుంటారు. హెవీనెస్ అటేవా. ఆ హెవీనెస్ అటేవా మైండ్ యొక్క బ్రెయిన్‌ని అలసిపోకుండా చేస్తుంది. హెవీనెస్ అంటే ఇంకొక లక్షణం ఉందండి, నార్కోటిక్స్. ఏమైనా మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ వాళ్ళకి కొంచెం దాని మీద టేస్టు అలవాటు తగ్గించే లక్షణం గూడా ఉంది హెవీనెస్ అటేవాకి. హెవీనెస్ అటేవా అంటే ఓట్స్. మనం తినే ఓట్సే అక్కడ మొలకల నుంచి తయారు చేస్తారన్నమాట. చాలా ఎక్సలెంట్ రెమెడీ అండి అది. కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటది అది యేసుకుంటే. వేసుకొని పడుకుంటే. ఓ 10 చుక్కలు ఒక అరకప్పు నీళ్ళలో కలుపుకొని తీసుకోవాలి. స్కూల్ గర్ల్స్ హెడేక్ ఇక్కడ యాసిడ్ పాస్, ఐ స్ట్రెయిన్, ఓవర్ యూజ్ ఆఫ్ ఐస్, గ్లోయింగ్ టూ ఫాస్ట్ అని మనం చెప్పుకున్నాం కదండీ! కొంచెం ఒక 6 నెలల క్రితం చూస్తే మామూలుగా కొంచెం చిన్నగా ఉంటలో ఇప్పుడు బాగా సాగిపోయారు పొడవుగాను. అక్కడి నుంచి కాళ్ళు బిగులు నీరసం. ఏమాత్రం కదిలినా నీరసం వచ్చేస్తుంది. లీస్ట్ మాత్రం. నాయిస్ కూడా మ్యూజిక్ అది పడదు. వీళ్ళేదో పాట పెట్టుకున్నారనుకోండి, "కట్టేవే అమ్మ కొంచెం చెప్పు. వినలేకపోతున్నాను నేను. తలనొప్పొస్తుంది నాకు" అని దీనంగా అడుగుతారు. గయ్యిమ అనరండి. గయ్యిమంటే నక్సమాంకా వేస్తాం. పడుకుండిపోతారు. బెటర్ ఫ్రమ్ లయింగ్ అంటే పడుకుండిపోతారు. స్కూల్ నుంచి రావడం, బ్యాగ్ గల పడేయడం, మంచం ఎక్కేయడమే. ఈ తలనొప్పి కూడా ఎక్కడొస్తదనుకున్నా తల వెనకాల వస్తుంది ఆక్సిపుట్టు. ఆక్సిపుట్ అని కొచ్చం ఉంటది చూసారా? ఈ వెనకాల వస్తది. నేప్ ఆఫ్ ది నెక్ అంటే ఇంకా కిందకి. ఇక్కడ వస్తదండి తలనొప్పి ఎక్కువ. వచ్చి అలాగే ముందుకొస్తదనమాట. పైన వెర్టెక్స్ అంటే నడినెత్తి బరువుగా పట్టేసినట్టుగా గట్టిగా ఏదో బరువెట్టినట్టుగా ఉంటది. అది హెడేక్. హెడేక్ తర్వాత ఎముకలు వాస్తాయండి. ఎముకలు వాడి ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ బోన్స్, వీళ్ళు రికెట్స్ వచ్చే స్వభావం ఉంటదండి. ఆ బోన్ పెయిన్స్ బాగా పెడతాయి. ఎముకల నొప్పులు. అంటే స్క్రాఫులస్ అంటే గ్రంథులు వాసే స్వభావం ట్యూబర్కులర్. సిఫిలిటిక్. సిఫిలిటిక్‌లో నైట్ పెయిన్స్ చాలా ఎక్కువుంటాయి. సైకోటిక్ అంటే డే టైమ్ బాధలుంటాయి. ఈ అన్ని రకాలు కవర్ అయిపోయింది ఇక్కడ. అన్ని మయాజంస్. మెర్క్యూరియల్ కూడా ఉంది. మనం మెర్క్యూరీ అంతగా ఇప్పుడు వాడలేదు. పూర్వం ఆయుర్వేదం అది వాడినప్పుడు పాదరసాలు ఎక్కువ వాడేవారు. ఎలోపతిలో కూడా మెర్క్యూరీ వాడకం ఉండేది. ఇప్పుడు ఏమి లేదు. ఆ మహాయోగం అంతా అయిపోయింది. అంచేతండి మెర్క్యూరీ గాని సైకోటిక్ ఇవన్నిటిని. బోన్ పెయిన్స్. షుగర్ పేషెంట్ గాని డయాబెటిస్ వాళ్ళకండి. డయాబెటిస్ వాళ్ళకేమిటంటే ఏం పట్టించుకోబుద్ధి కాకపోవడం. మెంటల్, ఫిజికల్‌గా ఏమి బలం ఉండదండి. ఒక నిర్లిప్తత వచ్చేస్తది. గాజు కళ్ళు అడిపోతాయండి. మెయిన్ గాజు కళ్ళు అడిపోతాయి. గ్లాసీ ఐస్. యాసిడ్ పాస్ మొఖం చూసిన వెంటనే కళ్ళొక జ్యోతిలోకి ఆ కళ్ళలో కుతూహలం ఉండదండి అస్సల. ఏదో తప్పనిసరిగా మాట్లాడుతున్నాను నేను అన్నట్టుగా చూస్తాడు. అక్కడే యాసిడ్ పాస్ దొరికిపోతాడు మనకి. వితౌట్ ఎనీ క్యూరియాసిటీ, వితౌట్ ఎనీ ఎంథూసియాజం అలా గాజు కళ్ళు అడిపోయి అలా చూస్తా ఉంటారు ఆ చూపు. ఆ చూపు యాసిడ్ పాస్ చూపు వెంటనే మనకు తెలిసిపోద్దండి. వీడు నన్ను బేగా వదిలేస్తే బాగుండు అన్నట్టుగా ఉంటదనమాట. ఈ డయాబెటిస్‌లో మాత్రం యాసిడ్ పాస్ బాగా ఇండికేట్ అవుతుందండి. ఇక్కడ నేనున్నప్పుడు ఒక సర్కిల్ ఇన్స్‌పెక్టర్ గారొచ్చారండి. ఏదో బందర్ నుంచి ఏదో పని మీద వస్తే ఇక్కడికొచ్చి అతనన్నాడు, "యాసిడ్ పాస్ 200 వాడానండి. నాకు షుగర్ ఇప్పుడు నార్మల్‌కొచ్చేసిందన్నాడు." అతనే లైవ్ ఎగ్జాంపుల్. కానీ ఈ యాసిడ్ పాస్ కాన్స్టిట్యూషన్ సరిపోతే ఇంకా బాగా పనిచేస్తది డయాబెటిస్. ఏం పట్టించుకోకపోవడం, ఆకలుండదు, దాహం వేసేస్తా ఉంటది. ఒక్కోసారి ఈ షుగర్ ఎక్కువగా ఉన్నోళ్ళకి చెగ్గడ్డలొచ్చేస్తాయండి. పేల్ కలర్‌లెస్ యూరిన్. ఎక్కువ తెల్లగా పారిపోయినట్టుగా ఉంటాడు మనిషి. తెల్లగా యూరిన్ అవ్విపోతుంటదనమాట. వేడి చేసి ఉన్నవాడు చూడండి పసుపు రంగులో అలాగవుతది. అదేం కాదండి. పేల్ కలర్‌లెస్ యూరిన్ అయిపోతుంటది. ఎక్కువ అయిపోతా ఉంటది. ఫాస్ఫేట్స్ పోతా ఉంటాయన్నమాట. ఇంకా అదే కాకుండా స్పెర్మ్ ఔట్ అయిపోతా ఉంటది. జెంట్స్‌లో స్పెర్మటోరియా, సెక్సువల్ న్యూరాస్థీనియా, ఇంక సెక్సువల్‌గా బలమే ఉండదండి. రికెట్స్. రికెట్స్ అంటే దొడ్డికాళ్ళు పడిపోతాయన్నమాట. ఈ రికెట్స్‌లో మోషన్స్ అయిపోతుంటాడు. తెల్ల విరేచనాలు. విరేచనాలు అయిపోతుంటాయి. తెలుపు విరేచనాలు ఇంకా అలా కాళ్ళు పీకులొచ్చేసి నీరస పడిపోతారు. పైగా టైఫాయిడ్ ఫీవర్‌లో ఇంటెస్టైనల్ హిమరేజ్ మనం చెప్పుకున్నాం. మూడో వారంలో బ్లీడింగ్ అయిపోద్ది. ఇప్పుడు ఎమర్జెన్సీ అనమాట ఇది. కళ్ళు చాలేసేస్తారింక. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ స్టేజ్ దాకా ఎళ్ళకూడదండి. ఫస్ట్ వీక్‌లోనే టైఫాయిడ్ అబార్ట్ అయిపోవాలి. అబార్ట్ అంటే అక్కడితో కట్ అయిపోవాలన్నమాటండి. ఏ బాప్టిసియాయో, ఏ మందైతే ఆ మందు. ఎపటోరిన్ పెర్కో, జెల్సీమియమో, బ్రయోనియానో ఈ మందుల్లో ఏదోకటి అక్కడ ఏది ఇండికేట్ అయితే అది వేసి నార్మల్‌గొచ్చేయాలింక. ఫస్ట్ వీక్ దాటి సెకండ్ వీక్‌లో కూడా ఎళ్ళకూడదు. తర్వాత మెంటల్ వీక్‌నెస్ కదండీ మరి. మెల్లిగా ఏదైనా అడిగితే స్లోగా సమాధానం చెప్తాడండి. ఎందుకంటే మైండ్ టైర్ అయిపోయింది. అసలు మాట్లాడడు. డస్ నాట్ స్పీక్.
నలుగురు మాట్లాడుకుంటే ఈడు ఒక్కడే సైలెంట్గా ఉంటాడు. వాళ్ళంతా చూడడం పెద్ద ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉంటుంది. వాళ్ళు కబుర్లు చెప్పేసుకుంటా ఉంటారు. వాడు అలాగా వీడు ఇలాగా అని చెప్పేసి వీడికి ఏమి ఇంట్రెస్ట్ అంటే మెంటల్ ఎన్ఫీబుల్మెంట్, మానసిక నిద్రాణ, ఎక్యూట్ డిసీజ్, క్రానిక్ డిసీజ్ రెండిట్లోనూ టైర్ అయిపోతుంది మైండ్. ఇది ఎలా వచ్చిందనుకున్నారు? లాంగ్ స్టడీ, విపరీతంగా అజ్ఞానం చదివి 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 అలాగే ప్రొలాంగ్డ్ వర్రీ. నేను బిజినెస్ మ్యాన్ అంచేత యాసిడ్ పిక్రిక్ ఇది కూడా ఓవర్ బర్డెన్ మైండ్ అనమాట. అంటే ఇది జాబ్ హోల్డర్స్కి బాగా బిజినెస్లో తలమునకలు అయిపోయి అందులో లాస్ ఉంటే మాత్రం గ్రీఫ్ విచారంతో కలిపిన నీరసం ఉన్నారు. స్కూల్ గర్ల్స్ చెప్పుకున్నాం మనం, టైఫాయిడ్, మాట్లాడబుద్ధి కాదనుకున్నాం. నాతో డోంట్ టాక్ టు మీ, నాతో ఏం మాట్లాడుకున్నా బాబు, ఐ కెనాట్ స్పీక్ అని చెప్పేస్తాడు. అలాగే కొంతమంది ఓవర్ సెక్షువల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళు, యంగ్ పీపుల్ ఎక్కువగా సెక్షువల్గా ఇన్వాల్వ్ అయిపోయి టూ మచ్ అయిపోయారు అనుకోండి, అక్కడి నుంచి యాసిడ్ బాత్లోకి వెళ్ళిపోతారు. గిల్టీ ఫీలింగ్ కూడా ఉంటుంది. ఈ ఏదో బెంగో, బాధో, నీరసానికి కలిపి ఉంటుందండి. వీక్నెస్, ల్యాక్ ఆఫ్ రియాక్షన్. అంటే మీరు మందులు వేసినా సరే అది అందుకోదు. ఒక మగత కింద ఉంటాడన్నమాట. వీడు సెక్షువల్ ఎక్సెసెస్, సెక్షువల్గా బాగా ఇన్వాల్వ్ అయిపోయినాడు మగత కింద పడుకుంటూ పోతూ ఉంటాడు. అయితే ఇక్కడ యాసిడ్ పాస్, యాసిడ్ 2 మందులు ఉన్నాయండి. యాసిడ్ పాస్లో ముందు మైండ్ డల్ అయిపోద్ది, బాడీ బాగానే ఉంటుంది, మైండ్ డల్ అయిపోద్ది, బరువులు మోస్తూ ఉంటాడు, లేచి అక్కడి నుంచి ఇక్కడ కూర్చుంటాడు, ఏదైనా తెమ్మంటే తెచ్చిస్తాడు. మైండ్ మాత్రం అలా చూస్తూ ఉంటాడు అంతే. ఏదైనా చెప్తే బేగా అర్థం అవ్వదు, ఏదైనా చదివితే తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. మైండ్ పోతే బాడీ స్ట్రాంగ్గానే ఉంటుంది. తర్వాత బాడీ కూడా నెక్స్ట్ స్టెప్లో డౌన్ అయిపోతుంది. అది యాసిడ్ పాస్. యాసిడ్ 3 ఇంకోటి ఉంది. ఈ యాసిడ్ 3 ఏమిటంటే ముందు మైండ్ డల్ అయిపోతుంది, ముందు బాడీ డల్ అయిపోతుంది. బాడీ డల్ అయిపోయి 2 కూడా టైఫాయిడ్ మందులే. ఇది బాడీ డల్ అయిపోయి మంచం మీద ఉండి మంచం మీద కిందకి జారిపోతూ ఉంటాడండి. ఇలా మంచం మీద స్ట్రైట్గా పడుకొని అనుకోండి కిందకి వెళ్ళిపోతూ ఉంటాడు. అది యాసిడ్ 3 అనమాట. ప్రోస్టేషన్, మస్కులర్ ప్రోస్టేషన్ ముందు, కండరాల నీరసం ముందు వస్తుంది యాసిడ్ 3. యాసిడ్ పాస్కి మానసిక నీరసం ముందు వస్తుంది. ఈ 2 టైఫాయిడ్ మెడిసిన్స్. ఇంకా చాలా కండిషన్స్లో ఈ 2 ఇండికేట్ అవుతాయి. ఏం పట్టించుకోడు, మెంటల్ లేకపోతే ఏమి లెక్క పెట్టలేడు అన్నాడు. ఏదైనా కోడి ఎంత అయిందో చెప్పమంటే చెప్పలేడు. న్యూస్ పేపర్ కూడా చదవలేడు, అంతరంటానే అయిపోయాడు. ముందు న్యూస్ పేపర్ చదవాలంటే ఎవరో ఏం చేస్తున్నారు రాజకీయ నాయకులు, అక్కడేమైంది, ఈ మీటింగ్ ఏమైంది, ఆ మీటింగ్ అని, వాడిని ఈడే ఎలా తిట్టాడు, వాడిని ఆడేలా తిట్టాడు, అవన్నీ ఉంటాయి కదా. మరి అసలు ముందు అదే పోద్ది, ముందు ఆ కుతూహలం పోద్ది. ఏదోటి అవుతుంది, ఏదోటి ఎక్కడ ఏదో జరుగుతూనే ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది. ఉండే ట్రెండ్ ఆఫ్ థాట్ ఉండదండి, అంటే ఆలోచన కంటిన్యూ అవ్వదు. అదే కొన్ని సందర్భాలకు కనెక్ట్ అవ్వలేడు ఇంకా. కాకినాడ వెళ్ళారు, కాకినాడ వెళ్ళి వచ్చారు, ఆ ఊరు హైదరాబాద్ నుంచి వచ్చారు, వచ్చాక మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్తాడని, 4 రోజులు ఇక్కడ ఉంటాడని మనకి ఒక ఒక ఈవెంట్ మనకు గుర్తొస్తుంది. వీళ్ళకి ఏముండదు, ఆ పేరు కూడా మర్చిపోతారండి, ఫర్గెట్స్ ది నేమ్స్. ఎవరు ఆడి కుటుంబంలోనే వాళ్ళ తమ్ముడు, మరదలు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళే మర్చిపోతారండి. ఆ దోజ్ ఇన్ హిజ్ ఫ్యామిలీ అంత రండం అయిపోతాడు. అలాగే బిజినెస్ పీపుల్ ఉన్నారు చూసారంటే, బిజినెస్ పీపుల్ కూడా ఆ క్లర్కుల పేర్లు అవి మర్చిపోతాడు, వాడి దగ్గర పనిచేసే వాడు పేర్లు మర్చిపోతాడు, కన్ఫ్యూజన్లో ఉంటాడు అనమాట ఇదంతా. అయితే ఏంటి మరి, ఫిజికల్ ఇది మైండ్ అలా ఉంది, మరి బాడీ ఈ కెన్ ఎక్సర్సైజ్. 10 గుంజీలు తీయమంటే చేస్తాడు, కానీ 1000 1400 ఎంత అంటే చెప్పలేడు. కెన్ ఎక్సర్సైజ్, కెన్ గో అవుట్ అండ్ వాక్, బయటకు వెళ్ళిపోయి నడుచుకుని వస్తాడు. వీక్నెస్ ఇది మంది విల్ బికమ్ లేటర్, ఇప్పుడు కాదు, ప్రస్తుతం మైండే పోయింది. తర్వాత బాడీ రన్ అయిపోతుంది, ఇంకా రాను బాడీ వీక్నెస్కి వచ్చేస్తుంది. ఇంకా గ్రేట్ ఫిజికల్ వీక్నెస్ వచ్చింది అంతే మాత్రం. టైర్డ్ ఇన్ ది బ్యాక్, టైర్డ్ ఇన్ ది మజిల్స్, టైర్డ్ ఆల్ ఓవర్. పక్షవాతం నీరసం ఎంత ఉందో అంత నీరసం వచ్చేస్తుంది అనమాట. కానీ ముందు నీరసంతో మొదలవుతుంది, ముందు మైండ్ డల్ అవుతో మొదలవుతుంది. సెక్షువల్ ఇంపార్టెన్స్ ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ అంటే ఇష్టం ఉండదు, ఎవర్షన్ టు కాయిషన్, సెక్షువల్ డిజైర్ ఉండదు. ఆఖరికి సెక్షువల్గా కూడా ఎరక్షన్స్ అయి ఉండవు, సెక్స్ ఆర్గన్స్ కూడా అలా రిలాక్స్ అయిపోయినట్టుగా అయిపోతాయి. ఆ సెక్షువల్ యాక్ట్లో కలగలేవు. ఏం చేత వీళ్ళు బిజినెస్ కేర్స్, ఇంకా ఏమొద్దో మొత్తం మళ్ళీ దివాళా తీసేస్తాం, మొత్తం అన్ని పోతాయా, ఎలాగని ఆ బెంగలు, ప్రొలాంగ్డ్ గ్రీఫ్, సంవత్సరాల తరబడి విచారం అంటే. అలాగే అన్రిపీటెడ్ ఎఫెక్షన్, వివాహం అయింది, భర్త పట్టించుకోవట్లేదు, చూడటం మానేసాడు, ఇంటికి లేట్గా వస్తున్నాడు, ఏదో మాట్లాడినట్టు లేకపోతే లేనట్టు ఈవిడ ఆ బెంగ పెట్టేసుకుంది అంతే, ఎఫెక్షన్ దెబ్బతీస్తుంది.
ప్రేమ ఆప్యాయతలు పోగొట్టుకుంటుంది. లేదా తనకు బాగా ఇష్టమైన లాస్ ఆఫ్ లవ్డ్ వన్, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, తమ్ముడు కావచ్చు, లేకపోతే ఫాదర్ కావచ్చు, బాగా తనకి ఇష్టమైన వాళ్ళు ఎవరో కాలం చేశారు. తర్వాత నుంచి ఇంకేమైందంటే మైండ్ పనిచేయడం మానేసింది. ఇది ఎవరు దేని మీద ఇంట్రెస్ట్ లేదండి. నలుగురు మాట్లాడుకుంటుంటే అలా చూస్తారు అంతే. కొంతమందిలో చాలా ఎక్కువైపోతే, కొంతమంది కొంచెం ఏదో ఇలా జరుగుతుంది, మరి అందరికీ వస్తుంటుంది కదా, మంచి చెడులో కష్టసుఖాలు కామనే, మనం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటే సమ్ సీమ్ మోర్ ఫిలసాఫికల్. అప్పుడు దాకా బయటికి పోయి సినిమాలకు వెళ్ళిపోయి అలాగే ఇలా పోయేవాడల్లా ఫిలసాఫికల్ అంటే ఇంకేదో ఒక నిర్వేదంలోకి వచ్చేస్తారనమాట. వచ్చేది అందరూ చనిపోయేవాళ్ళే, ఇంకేముంది లైఫ్ ఇలాగా అయిపోతుంది. ఇవన్నీ కేర్, గ్రీఫ్, చాగ్రిన్, హోమ్ సిక్నెస్, డిసప్పాయింటెడ్ లో పర్టికులర్ విత్ డ్రౌజీనెస్. మగత వచ్చేద్దని వెళ్ళు రాత్రులు చాపలు రోజుకి వీక్ అయిపోతుంటాడు. ఆఖరికి చెమటలు పడేస్తే చూసారు, చేతులకు ఎక్కువ పడతాయి కాళ్ళ కంటే. చేతులన్నీ చెమటలు పడేస్తాయి. కోల్డ్ స్వెట్ అంది ఆర్మ్స్ అండ్ హ్యాండ్స్ మోర్ దాన్ అంది ఫీట్. కాళ్ళ కంటే చేతులకు బాగా చెమటలు పట్టేసాక ఏమవుతుందంటే ఇంకా అలాగా ఛాతీలోకి వెళ్ళిపోద్ది కంప్లైంట్, అంటే డ్రై హ్యాకింగ్ పొడిదకి మొదలైపోద్ది. అలా టీవీలో కూడా దింపేస్తాం, ట్యూబర్క్లోసిస్ టీవీలోకి దింపేస్తాడు. రన్ అయిపోతాడు. రన్ అయిపోతే ఇంకా అన్నిటికీ దొరికిపోతాడండి. పేల కాలిపోతాడు శుభ్రంగా. ఏంటి ఇదంతా కూడా బెంగలండి. యాసిడ్ పాస్ అంటే బెంగ మందు. యాసిడ్ పాస్ వేసే హుషారు వస్తుందండి. యాసిడ్ పాస్ 200, తర్వాత యాసిడ్ పాస్ 1M హుషారు వస్తుంది. అన్ని పట్టించుకుంటాడు. అడుగుతూ ఉంటాడు, మీ వాళ్ళు ఏంటి ఈ మధ్య కనపడలేదట అంటాడు. నేను బరే అడిగాడే అనుకుంటుంది మనకి, ఎందుకంటే చాలా బట్టి అలాంటి మాటలు లేవు అతని దగ్గర. తల విసిరి అంటే వ్యక్తి కూడా తల విసిరి కదండి మరి. తల విసిరి యాసిడ్ పాస్ ఎలా ఉంటుంది అనుకున్నారు? సరిగ్గా ఇలా వెనక్కి జారపడుతుంటే గిర్రు మంది తిరుగుతుంది. వై లయింగ్ ఇన్ బెడ్, వెనక్కి ఇలా పడుకుంటుంటే గిర్రు మంది. అందులో వెరైటీ ఏంటి చెప్పమంటారండి? కాళ్ళు తేలిపోతున్నట్టు. సీమ్స్ లైక్ ఫ్లోటింగ్ వైల్ లయింగ్ ఇన్ బెడ్. లిమ్స్ సీమ్ టు బి లిఫ్టెడ్ అప్. పడుకుంటే ఈ కాళ్ళు రెండు పైకి లేచిపోయినట్టుగా ఉంటాయి. వైల్ హెడ్ డస్ నాట్ సీమ్ టు మూవ్. తలలో మామూలుగా కిందకే ఉంటుంది, కాళ్ళు ఇలా పైకి లేచిపోయినట్టుగా. అదొక వ్యక్తిగా అనమాట. లిమ్స్ ఫర్ ఫ్లోటింగ్, కాళ్ళు చేతులు అలా పైకి లేచిపోతున్నట్టుగా. తన మంచం మీద, తలకాయ మంచం మీద ఉంటుంది. తలనొప్పులు, కంజెస్టివ్ అంటే తలకు రక్తం ఎక్కువ చేరిపోవడం, ఒక భాగానికి ఎక్కువ రక్తం చేరిపోతే దాన్ని కంజెషన్ అంటాం కదండి. కంజెస్టివ్. స్కూల్ గర్ల్స్ ఉంటాయి, స్లైట్ ఎగ్జర్షన్, కొంత శ్రమ పడితేనే యూజ్ ఆఫ్ ది ఐస్ అండి. పుస్తకాలు అవి చదివేటప్పుడు కొంచెం అలసిపోయినా స్లైట్ ఎగ్జర్షన్ ఆఫ్ బాడీ కాదు, స్లైట్ ఎగ్జర్షన్ ఆఫ్ మైండ్. స్కూల్ గర్ల్స్ మరి రోజు మిడ్ ఎగ్జామ్స్ టెస్టులు వృద్ధి పారేస్తుంటారు. ఆ వృద్ధి పారేసిన ఇలా రండన్ అయిపోయి అలా ముఖం గాజుగడ్డ వేసుకుని ఆ ఎందుకు పరీక్ష సరిగ్గా రాయలేదు అంటే అలా మనం చూస్తుంటారు. ఏం మాట, అంత బర్జన అయిపోయి ఇంకా బీయింగ్ టాకట్టు ఈ మాట్లాడమనుకోండి వాళ్ళతోటి తలనొప్పి ఎక్కువైపోతాను. ఇంకా గడ్డ ఎక్కువ ఎగ్గబెట్టాడు. బీయింగ్ టాకట్టు. చలిగాలి పడదు, సెన్సిటివ్ టు కోల్డ్ ఎయిర్, కోల్డ్ వెదర్, వేడి కూడానే. తలనొప్పి ఎక్కడి నుంచి వద్దాం అనుకున్నా, వెనకాల నుంచి వద్దాం అనుకున్నా, కానీ తల వెనకాల ఎముకల నొప్పులు, వెట్టిగో, లో ఫీవర్స్. అంటే లో ఫీవర్ అంటే టైఫాయిడ్. అలా స్లోగా నష్టద్వారం అనమాట అండి. ఎందుకంటే ఈ యాసిడ్ పాసలో 100, 101 బళ్ళమైన 106 లాగా బెల్లం లాగా ఇటుగానే అటుగాని కొట్టేయటం ఏమీ లేదండి. తగ్గదు, వదలదు, అలాగా నడుస్తూ ఉంటది స్లోగానే. అయితే స్లోలీ ఇంక్రీజింగ్ ప్రోస్టేషన్, స్లోగా నిరసపడితే టింపానిటిక్ అబ్డామిన్. టింపానిటిక్ అంటే గ్యాస్ తోటి పొట్ట ఇంత ఉబ్బిపోవడం అనమాట. డ్రై బ్రౌన్ టంగ్, పళ్ళు కూడా పళ్ళలో కాచి కట్టేస్తుంది. అలాగలా స్లోగా ఇవాళ రేపు 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత అలాగా అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతుంటాడు మనిషి. మామూలు దాహం ఉన్నదప్పుడల్లా విపరీతమైన దాహంలో దింపేస్తుంది. చెమట పడతా ఉంటుంది, మంచినీళ్ళు తాగేస్తూ ఉంటాడు. కానీ మెయిన్ ఏంటంటే నన్ను వదిలేండి బాబు, మాట్లాడకండి బాబు, నేను చెప్పలేను బాబు అంటాడు. గ్రాసీ ఐస్ అనుకున్నాను. ఇప్పుడే మనం గాజు కళ్ళు అడిపోయి ఉంటాయండి. కళ్ళు చూసి యాసిడ్ పాస్ చెప్పేయచ్చండి. యాసిడ్ పాస్ ఇంకోటి చెప్పనా, మాట్లాడబోద్ది కదండి. కేస్ షీట్ రాసుకుని డాక్టర్ దగ్గర తెచ్చారనుకోండి, అసిస్టెంట్ రాసిన కేస్ షీట్ డాక్టర్ దగ్గర తెచ్చాడు. ఏంటమ్మా ఎలా ఉంటుంది నీకంటే అందులో రాశారండి నాకు. అంటే మళ్ళీ ఒకసారి వాళ్ళు సతాయించడం అయిపోయింది బాబు, మళ్ళీ డాక్టర్ మొదలెట్టాడు. నేనేం మాట్లాడను, ఏం చెప్పను, అసలే పని చేయట్లేదు, పని చేయట్లేదు.
వద్దంటే తీసుకొచ్చారు ఇక్కడికి అన్నట్టుగా ఉంటారు. అందులో రాశారంటే అంటాడు అంతే. ఇంకొకరైతే ఏమంటారు, "ఆ అమ్మాయి దొరికాడు డాక్టర్ ఇప్పటికే, వినేవాడు దొరికాడు." ఇప్పటిదాకా ఎవరు వినట్లేదు. ఏంటి అంటాను, మందు రాసేయడను. ఇంకా ఏంటో చెప్పలేదు అతను. అప్పుడే మందు రాసేస్తున్నారు. హమ్మయ్య! వినేవాడు దొరికారని అలాగా మాట్లాడేయడం మొదలెడతారు. వీడు అలా కాదు. అడిగితే మాత్రం ఇంకా మాట్లాడబుద్ధి లేదు. అంచేత ఆల్రెడీ కేస్ షీట్ రాసాక డాక్టర్ దగ్గరికొస్తే అందులో ఉంది చూడండి, అందులో రాశారు అన్నీ. ఇంకంతే, ఇంకేం లేదు మొత్తం. అలా మనకు చెప్తా ఉంటారు. కళ్ళు లోతుగా పోతాయండి, ఐస్ సంఖ్యలు. హిపోక్రటిక్ అంటే శవాకృతి. సీరియస్ కేస్ అనమాట. బాగా అడ్వాన్స్‌డ్ టైఫాయిడ్. అయిపోయి ముక్కంట రక్తం పడిపోతుంటది. ఊపిరితిత్తులు అక్కడ కూడా పేగుల్లోంచి రక్తం పడిపోతుంది. అంటే థర్డ్ వీక్ ఆఫ్ టైఫాయిడ్. పెదాలు కూడా కలర్స్ మారిపోయి నల్లగా అయిపోతాయి. డార్క్‌గా అయిపోతాయి. చైనాలో కూడా హెమరేజ్ బ్లీడింగ్ వల్ల నీరసం వచ్చేస్తది. యాసిడ్ పాస్‌లో వస్తది. ఇది తర్వాత తర్వాత అందుకుంటది నీరసం. చైనాలో అప్పటికప్పుడే. రక్త క్షీణత వచ్చేస్తది కదండీ! పేర్లు ఇయన్నీ ఉంటాయి. ఎముకల నొప్పులుంటాయి. డైజెషన్‌కి సంబంధించింది ఏంటి? యాసిడ్ పాస్‌లో డైజెషన్‌కి సంబంధించింది ఏంటంటే పులిసిపోతా ఉంటదండి. సోర్ వామిటింగ్, పుల్లటి వాంతులయిపోతా ఉంటాయి. ఏదైనా యాసిడ్ తాగితే పుల్లటిది తాగితే వెంటనే వీళ్ళకి తేడా వచ్చేస్తది. కడుపులో సింకింగ్ సెన్సేషను. ఇలా కడుపు జారిపోయినట్టుగా కిందకి వచ్చేస్తాను. ఇలా కిందకి జారిపోయినట్టుగా అయిపోద్ది సింకింగ్ అంటే. ఇంకో మెయిన్ పాయింట్ ఇక్కడ వస్తుంది చూడండి. మిల్కీ యూరిన్. తెల్లగా అయిపోద్దండి యూరిన్. తెల్లగా అయిపోయి ముద్దల్లో కూడా పడిపోతది. మిల్కీ వెన్ పాచదు. మిల్కీ ఫ్లేక్స్, తెల్లటి తొరకలు. ఒకసారి ఆ తొరకల వల్ల ఆ యూరిన్ గొట్టం మూసుకుపోద్ది. మూసుకుపోతే ఆ కెథాటర్ పెట్టి మళ్ళీ అయన్నీ తోసి లాగుతా ఉంటారు. చాలా బాధపడిపోతారండి. ఇంక యురెథ్రా సీమ్స్ టు క్లాగ్ అప్. మిల్క్ లైక్ ఫ్లేక్స్. యూరిన్ మిల్కీ అండ్ స్టాండింగ్. ఇక్కడి దాకా మిల్కీ యూరిన్, ఒకసారి మామూలు యూరిన్ వచ్చి కాసేపు అక్కడ నిలవ ఉన్న చోట ఇలా చూస్తే అది మామూలు యూరిన్ అలా తెల్లగా మారిపోద్ది. ఇది మన పిండిలాగా, పిండి నీళ్ళలాగా, లేదా శుద్ధ నీళ్ళలాగా. ఈ మిల్కీ యూరిన్ మామూలుగా అలా ముద్దలో పడిన కైలూరియా అని పిలుస్తారు. అది యాసిడ్ ఫాస్ బాగా ఇండికేట్ అవుతుందండి వాళ్ళకి. కానీ యాసిడ్ ఫాస్ వ్యక్తిత్వం మనం చెప్పుకున్నాం చూసారంటే ఏం పట్టించుకోబుద్ధి కాకపోవడం, మానసికమైన నీరసం, ఇండిఫరెన్సు, బెంగలో, ఏ బుర్ర దేని మీద పెట్టలేకపోవడం, ఇవన్నీ ఉండాలండి. అప్పుడు కైలూరియా. ఒకాయన పక్కన విలేజ్ ఉంది. ఆ విలేజ్ డిస్పెన్సరీ సర్వీస్ కోసం వెళ్ళేవాడు. జగ్గంపేట అని ఉందన్నమాట. అక్కడికి వెళ్ళేవాడు. అందులో ఆ ఇంటి ఓనర్ గారు చాలా మంచాయన. అంతా బాగా చూసేవారు. అయితే ఏంటంటే, నాకు వైట్‌గా శుద్ధలాగా అయిపోతుంది యూరిను అని అన్నారు. యాసిడ్ పాస్ ఏసేయడం అంటే, మరి మంచి సఫారీ సూట్ ఏసుకొని అక్కడి నుంచి లయన్స్ క్లబ్ మీటింగ్‌కెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయి అక్కడ ఉపన్యాసాలు, మాట్లాడడం, పిచ్చాపాటి, ఇష్టాగోష్టి, సాయంత్రం 7, 8కో, 9కో వచ్చేవారు అక్కడి నుంచి. ఇంకా అడిగితే ఏంటంటే, ఇంట్లో ఏమీ పట్టించుకోరని తెలిసింది. ఇంట్లో వాళ్ళ బాగోగులు గాని, వాళ్ళు ఎలా ఉన్నారని గాని, ఏం చేస్తున్నారని గాని, మనిషి మంచాయనే. కానీ ఇండిఫరెన్స్ టు ఏవండీ వెల్‌ఫేర్ ఆఫ్ అదర్స్ అది అక్కడ బాగా కనిపించింది. సల్ఫర్ 30 వేసామండి. వేసేసరికి ఆ కైలూరియా తగ్గిపోయింది. వైట్ యూరిన్ తగ్గిపోయింది. తర్వాత 200 1 సల్ఫర్ 10 కూడా వేసామండి. అసలు మళ్ళీ కైలూరియా అన్న మాట అనలేదండి ఆయన. అంత బాగా పనిచేసింది. మనిషికేసామండి అక్కడ. కైలూరియాకేయలేదు. మనిషికైతే కైలూరియా తగ్గింది. అంటే వైట్ యూరిన్ తగ్గింది. పిచ్చాపాటి ఇష్టాగోష్ఠులు ఇష్టం అనమాట బాగా. అక్కడికెళ్ళి బోలెడు ఫిలాసఫీ మాట్లాడతారు. పురాణాల గురించి మాట్లాడతారు. రామాయణంలో ఎన్ని దశలున్నాయి అన్నీ మాట్లాడతారు. కానీ ఇంట్లో వాళ్ళు అన్నం తిన్నారా లేదా? ఎలా ఉన్నారు ఏంటి? వాళ్ళ స్కూల్ ఫీజులకి ఇవ్వాలి కదా! ఎక్కడి నుంచి వస్తాయి? ఏం లేదు. అంచేత సల్ఫర్ పడింది. ఓకే. మళ్ళీ యాసిడ్ పాస్‌లోకొద్దాం. చూసారండి యాసిడ్ పాస్‌లో ఏంటంటే ఇలా గుర్తుంటే ఎమ్యులేషన్ కదా! పాయింట్లు వెనక్కుంటే ఎమ్యులేషన్ అంటే తగ్గడం. ఎమ్యులేషన్ ఆఫ్ కంప్లెయింట్ బై ది ఎండింగ్ ఇన్ డయేరియా. చూసారండి? ఏదైనా బాధలున్నాయనుకోండి, ఆ బాధలో విరేచనం వల్ల పట్టుకున్నాయంటే ఆ బాధలన్నీ తగ్గిపోతాయి మీకు. మోషన్స్ గాని పట్టుకుంటే ఆ బాధలన్నీ తగ్గిపోతాయి. ఆ విరేచనాలు ఎలాగవుతాయి? ఓపీఎస్ అంటే ఎక్కువ. థిన్ పల్చగా వాటరీ స్టూల్. కోపియస్ థిన్ వాటరీ స్టూల్. కోపియస్ వాటరీ, ఆల్‌మోస్ట్ వాటర్‌లో సేమ్ స్మెల్ ఏమి ఉండదు. థిన్ వాటరీ. కానీ చైల్డ్ మాత్రం కుర్రాడు ఏం చేస్తుంటాడండి, ఆడేసుకుంటా ఉంటాడు. ఎన్నాళ్ళు బట్టి విరేచనాలు, వారం బట్టి విరేచనాలు. తెగ ఆడేస్తా ఉంటాడు. ఆ విరేచనాలు రాకముందు ఎలా ఉండేవాడంటే కడుపులో నొప్పని, లేతే తలనొప్పని,
ఇలా ఉండి మోషన్స్ ఎప్పుడైతే తలనొప్పి పోయింది, కడుపులో నొప్పి పోయింది, కాళ్ళు పీకులు తగ్గిపోయి, అంచేత డయేరియా రావడంతోనే మిగతా బాధలు తగ్గిపోతాయి. ఇప్పుడు డయేరియాకి మీరు ఏదన్నా స్ట్రాంగ్ మెడిసిన్ ఏదో ఒకటి తెచ్చేసారనుకోండి, ఒక టాబ్లెట్ ఇట్లాంటిది పడేసారనుకోండి, డయేరియా తగ్గిపోతుంది. తగ్గిపోయి వెంటనే తలనొప్పి వచ్చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి రకరకాల కంప్లైంట్లోకి దింపేస్తాను. డయేరియా ఎమ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. వైటిష్ గ్రే కలర్ స్టూల్ ఎలా ఉంటుందంటే వైట్ కలర్ అవుతుంది, వైటిష్ గ్రే కలర్ అవుతుంది. కానీ పేషెంట్ ఇది కంఫర్టబుల్. విరేచనాలు అవుతున్నంత సేపు ఇది అసలు ఎక్కడ ఉండదు అలాగా. మోషన్స్ అవుతుంటే నీరసంగా ఉంటుంది. ఇదేం నీరసం లేదు, ఏం లేదు. మోషన్స్ అవుతున్నంత సేపు ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత పెడుతుంది అసలుది. అప్పుడు మాత్రం హ్యాపీగా ఉంటుంది. అదే చెప్పారు ఇక్కడ. ఇది డయేరియా స్లాక్స్. స్లాక్స్ అంటే ఆపు చేయబడింది అనుకోండి, అణిచివేయబడింది అనుకోండి, పేషెంట్ వర్స్. ఆఖరికి దగ్గు పొడి దగ్గులాగా వచ్చేసి టీబీలోకి తింటారు. టీబీ ఎందుకు వచ్చిందని బోలెడు కారణాలు ఉంటాయండి. అవి ఇవన్నీ అని మనకు తెలియదు. లేదా నీరసంలోకి దింపేస్తుంది. లేదా బ్రెయిన్ ఫాగ్ అంటే బుర్ర పనిచేయడం మానేస్తుంది. చిన్న చిన్న విషయాలు కూడా గుర్తుండవు. ఎవరిని చూస్తే వాడిని ఎప్పుడు చూసారో తెలియదు. బాగా దగ్గరోళ్ళు కూడా మర్చిపోతా ఉంటాడు. కానీ ఇది కంఫర్టబుల్ విత్ డయేరియా. డయేరియా ఉంటే హాయిగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు మాస్టర్లు వేసి దాన్ని తొక్కారో వెంటనే నీరసం, బ్రెయిన్ ఫాగ్ టీబీలో కూడా దింపేస్తుంది. ఇంకా వాసన ఏమి ఉండదు. డయేరియా మాత్రం నీళ్ళలాగా అయిపోతూ ఉంటుంది. ఫిల్లం కూడా ఉంది. మరి విరేచనాలు మంది ఫిల్లం కూడా ఇలాగే నీళ్ళలాగా పెద్ద విరేచనాలు అయిపోతాయి. కానీ విపరీతమైన దుర్వాసన అండి. ఇక్కడ ఇక్కడ ఈ గదిలో పిల్లవాడికి మోషన్ అయితే ఇల్లు అంతా కాంపౌండ్ వాళ్ళ దాకా స్మెల్ వచ్చేస్తా ఉంటుంది. అంచేత ఓపీఎస్ అయిపోద్ది, చాలా ఎక్కువ అయిపోద్ది. అక్కడ ఫ్లోర్ అంతా పడిపోద్ది అన్నారు. అంత పెద్ద విరేచనం అది. అయితే వెరీ అఫెన్సివ్, హారిబుల్ స్టెంచ్. స్టెంచ్ అంటే ఆ వాసన ముక్కులు పట్టుకుని వదలదు, అంత బ్యాడ్ స్మెల్. ఆఖరికి ఫోటో ఫిలంలో కలరా కిలటట్టుగా వేస్తారు కదా, ఇంక ప్రాణం పోతున్నట్టుగా అయిపోతారు. మన మౌత్ అండ్ నోస్ డ్రాన్ అంటే ముఖం పీక్కుపోయి అప్పటికప్పుడే కౌంటినెన్స్ హిపోక్రటిక్, శవాకృతి, ఆల్మోస్ట్ అన్కాన్షియస్, అంత వీక్ అయిపోతారండి. దీంట్లో ఫోటో ఫిలంలో పెద్ద వ్యసనాలు, విపరీతమైన వాసన. ఇంకా అలాగే కళ్ళు తేలేసి అన్కాన్షియస్ కూడా అయిపోతారు. ఇప్పుడు యాసిడ్ పాత్రలు అలా కదా, పెద్ద విరేచనాలు ఇక్కడ కూడా ఏం వాసన ఉండదు. ఈ మోషన్స్ అవుతుందని చెప్పి హుషారుగా ఉంటాడు. అంటే ఏ డ్రగ్ ఆ డ్రగ్ దాని యొక్క లక్షణాలు ఉంటాయండి. ఆ లక్షణాలు కూడా ఎక్కువ అలాగే అలవాటైపోద్ది. ఇంకా ఇది యాసిడ్ కోసం తెలిసిపోతూ ఉంటుందండి. ఫస్టే కొత్తలోనే కొంచెం మనసు పెట్టి చదువుకోవాలి తప్ప తర్వాత నుంచి ఇంకా సాక్షాత్కారం కింద ఈ మనుషులు వస్తుంటే కనపడతారు. డ్రగ్ కనపడదండి, మనిషి కనపడతారు. యాసిడ్ పాస్ వ్యక్తి చూడు మోషన్ వైటిష్ గ్రే కానీ డర్టీ వైట్ కానీ, పొడిపిల్లలో ఎల్లో, గ్రాషియోలా అనే దాంట్లో ప్రొస్టేషన్ ఉంటుంది కానీ గ్రీన్ వాటర్, అలా కలర్ అన్నది డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళలో కూడా నీరసం ఉంటుంది. యాసిడ్ పాస్లో వైట్ ఎల్లో వాటర్ డయేరియా అనుకోవాలి. కానీ క్రానిక్ కార్ ఎక్యూట్, నో పెయిన్, నీరసం ఉండదు. మిల్కీగా కూడా అవుతుంది, సమ్ టైమ్స్ మిల్కీ. మళ్ళీ ఇంకోసారి డయేరియా నాట్ ప్రోస్పేటింగ్, అసలు నీరసం ఉండదు. తర్వాత పెడుతుంది అసలు. 20 నెలల నుంచి అలాగే మోషన్స్ అవుతాను. 20 months స్టాండింగ్. ముసలోళ్ళగా అయిపోయాడ. మరి ఎక్కడ పోతుందండి, మనిషి తిరిగేస్తున్నాడే కానీ లోపల నుంచి ఫ్లూయిడ్స్ పోతున్నాయి కదా. యాంటీక్రూడ్ విరేచనాలు అవుతాయి కానీ అవి పులుపుల వల్ల అవుతాయి అన్నారు. యాసిడ్స్ వల్ల, నిమ్మకాయ రసాలు ఇది తాగడం వల్ల మోషన్స్ అయిపోతాయి. అది ఎండలోకి ఎక్కువ ఎక్స్పోజ్ అయినా, ఓవర్ ఈటింగ్ వల్ల. ఇంక సెక్షువల్ వీక్నెస్ ఉంటుందని చెప్పుకున్నాం కదా మనం. తర్వాత ప్రోస్టేట్ గ్లాండ్, ఆ ఫ్లూయిడ్ జెంట్స్లో ఆ ప్రోస్టేట్ గ్లాండ్ ఫ్లూయిడ్ అయిపోతుంటుంది. ఎప్పుడంటే కొంచెం ఆ జెనిటల్స్ కొంచెం ఎక్సైట్ అయినా ప్రోస్టేట్ ఫ్లూయిడ్ పోతూ ఉంటుంది. ఆఖరికి సాఫ్ట్ స్టూల్ అంటే పెద్ద ఒక్కబట్టకపోయినా ప్రోస్టేట్ ఫ్లూయిడ్ పోతూ ఉంటుంది. జుట్టు రాలిపోతుంటుందండి బాగానే యాసిడ్ పాసలు. కానీ యాసిడ్ పాస్ ముఖం, యాసిడ్ పాస్ బెంగ, యాసిడ్ నన్ను వదిలే బాబు, నేనేం మాట్లాడలేను బాబు అన్నట్టుగా ముఖం. అవి ఉంటే జుట్టు రాలిపోవడం తగ్గుద్ది. కానీ ప్రొలాంగ్డ్ ఫీవర్స్ వల్ల ఏదైనా జబ్బు చేసిన తర్వాత మాత్రం జుట్టు ఊడిపోతూ ఉంటుంది బాగా. అలాగే నేత్రములో కూడా ఈ బెంగళ వాళ్ళకి జుట్టు ఊడిపోతూ ఉంటుంది. సెలీనియం అయితే మొత్తం సమస్త రోమములు పడిపోతాయన్నారు డాక్టర్. ఒంటి మీద అన్నీ పోతాయి. ఎవరో గుండె అయ్యారని మొత్తం గుండె అయిపోయింది, ఒళ్ళంతా ఏముండదు, మొత్తం స్మూత్గా అయిపోద్ది అంతే, ఒక్క వెంట్రుక ఉండదు. అది సెలీనియం. నేత్రములో జుట్టు అలా పలచబడిపోతుంటుంది, ఊడిపోయి. ఎయిర్ బికమ్స్ వెరీ థిన్. లుకోరియా చెప్పుకున్నాం కదా మనం. ఆ లుకోరియా అయిపోయి క్లోరోసిస్ అంటే బ్లడ్ తగ్గిపోతుంది, నీరసం. ఏమి నీరసం, ఇంకొక యాంగిల్ చెప్పారు చూడండి ఇక్కడ. తల్లి పిల్లలకు పాలు ఇచ్చిన తర్వాత విపరీతమైన నీరసం,
ముఖ్యంగా కవల పిల్లలు అనుకోండి, చెప్పక్కర్లేదు. నర్సింగ్ ట్విన్స్ గివ్స్ మచ్ మిల్క్, నీరసపడిపోయింది, లాస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ప్రొలాంగ్డ్ నర్సింగ్, బ్రెయిన్ ఫాగ్. బ్రెయిన్ ఫాగ్ అంటే బుర్ర పనిచేయదు ఇంకా. ఈ బ్రెయిన్ ఫాగ్ అయ్యాక చెస్ట్ ట్రబుల్స్లోకి తిప్పేస్తండి, దగ్గులే మొదలైపోతాయి. ఇక్కడ చూసారండి, ఇఫ్ ఎ డయేరియా కమ్స్ ఆన్ దెన్ ది చెస్ట్ ట్రబుల్ ఈజ్ ఎవర్టెడ్. ఈ దగ్గులు వాటిలో టీబీ పేషెంట్లకు అయిపోయాడు అనుకోండి, వాడికి విరేచనాలు కానీ అయితే అక్కడి నుంచి దగ్గు తగ్గిపోతుంది. అదే యూజ్ ఆఫ్ యాస్ట్రింజెంట్స్ అంటే స్ట్రాంగ్ మందులు వాడేసి, లేదా సరైన హోమియోపతిలో సరైన సూట్ అవ్వకుండా ఉన్న మంది వేసి, యాసిడ్ పాస్ వాడికి యాసిడ్ పాస్ వేయలేదు, మనం వేరేది ఏదో వేస్తాం. నక్స్ అనుకుని అన్నిటికీ అదే దోస్తాం అనుకోండి, వెంటనే ఏదో ఆగింది. ఆగితే వీడికి ఏమైందంటే చాలా డేంజరస్గా హెల్త్ అంతా పాడింది, ఆఫుల్ రిజల్ట్స్, చాలా బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి, టీబీలోకి వెళ్ళిపోతుంది, లేదా ఉక్కిరి బిక్కిరి ఊపిరి అందదు, డిఫికల్ట్ రెస్పిరేషన్. ఆఖరికి లంగ్స్ స్ట్రక్చరల్ చేంజెస్ అంటే ఉత్త ఆయాసమే కదండి, ఊపిరితిత్తు పదార్థం, ఊపిరితిత్తులు కూడా దెబ్బతినేస్తాయి. అక్కడి నుంచి ఏమంటే న్యూమోనియా కానీ, రక్తం పడిపోవడం కానీ, హార్ట్ ఫీబుల్ హార్ట్, ఎండింగ్ ఇన్ ఫీబుల్ హార్ట్, ప్రొలాంగ్డ్ ఫీవర్ అలాగా హార్ట్ వీక్నెస్లోకి దింపేస్తుంది. ఈ ప్రొలాంగ్డ్ ఫీవర్లోను టెండెన్సీ టు యాబ్సెస్, కొన్ని కండరాలు ఫుల్ చీమపట్టేస్తాయండి. ఎక్కువ పేథాలజీ ఉండదు, అంతా నెర్వ్ డయాబెటీస్ అండి. షుగర్ పేషెంట్ కూడా ఇది బ్లడ్లో తేడా కాకుండా నెర్వస్ సిస్టంలో తేడా అనమాట. అలాగే బాడీ మీద అక్కడక్కడ ఎర్రటి మచ్చలు వస్తుంటాయి, ఎక్కడైతే చర్మం అక్కడ పలచగా ఉండి అక్కడ ఎర్ర మచ్చలు వస్తుంటాయి, మచ్చలు వచ్చి కుండి పడతా ఉంటుంది. అలాగే కాలు ఎముక పొడవ టిబియా, పెద్ద ఎముక ఉంటుంది కదండి, ఆ టిబియా రాచులు విపరీతమైన పేరు చెప్తాం. పెరియాస్టైటిస్ అంటే ఎముక వాయడం అనమాట. పెరియాస్టియం అంటే ఎముక పైన ఉండే పొర స్వెల్లింగ్ వస్తుంది, బోన్స్ పైన వచ్చేస్తుంటుంది దానివల్ల. అలాగే అక్కడక్కడ వెనుపోటు మీద సోర్ స్పాట్స్, అక్కడ నొప్పిగా ఉంటుంది, ఇలా ఇక్కడైనా నేను నొప్పి బాబోయ్ అంటాడు అనమాట. అక్కడక్కడ అంటాడు. లేమ్ అంటే కుంటి అనమాట అండి, ఇంకా నడువు పట్టేసి ఇంకా నా తిరగలేడు ఇంకా, బ్యాక్ ఎక్. ఇది ఇదంతా కూడా నీరసం చుట్టూ తిరిగిందండి యాసిడ్ పాస్. కానీ కొన్ని ఇంపార్టెంట్ లక్షణాలు ఉన్నాయి. చలియూరియా, తెల్లగా విరేచనాలు అవుతున్న సేపు వాడు హుషారుగా తిరగడం, ఇంటి బెంగలో, హోమ్ సిక్నెస్, స్కూల్లో ఓవర్గా అలసిపోయిన పిల్లలు, అలా ఎన్నో రకాల కంప్లైంట్స్. ఇది ప్రస్తుతం ఇప్పుడు అందరూ బాధపడుతున్నారు అదే కదా మరి, నీరసాలు. ఆ నీరసాలు అన్నీ పోగొడితే చాలా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అవసరం అవుతుంటుందండి మందు. దీనికి ముందు నక్సాంక, దట్ ప్రిసీడ్ వెల్, దట్ ఫాలో వెల్, ఇవి ఇందులో చైనా ఉంది కదా మరి, లెక్కపడి ఉంది, సెలీనియం కూడా ఉంది, ఇవన్నీ నీరసం మందు. యాంటీడోట్ క్యాంఫర్ అంటే ఆర్ట్ కట్టుకోవడం కదండి, యాసిడ్ ఫాస్ఫేట్ మొత్తం అన్ని మందులు ఆర్ట్ కట్టుకోవడం అయిపోతాయి అంతే ఈ క్యాంఫర్ ఉంటేనే. పూజలు చేసేవాళ్ళు ఏదో అక్కడ వాళ్ళకి వాడకుండా మనం ఆఫ్ చేయకపోతే మాత్రం మన మంది ఏం పని చేయదండి. వాళ్ళు కాఫీ తాగకుండా ఉండలేని వాళ్ళు మొత్తానికి ఏదో రకంగా తాగేస్తుంటారండి, మందు పని చేయదు. కంపారిజన్ చూద్దాం ఇప్పుడు. లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్, చైనా, యాసిడ్ పాస్, కాలీకార్బ్, సోడియం, ఫాస్ఫరస్. హోమ్ సిక్నెస్ లో క్యాప్సికం ఉందండి, యాసిడ్ పాస్ ఉందా, ఇగ్నీషియం ఉందా, ఇంకోటి కూడా కార్బో ఎనిమలిస్, ఇవన్నీ కూడా హోమ్ సిక్నెస్. క్యాప్సికం అంటే మన మిరపకాయ. ఈ మైల్డ్ ఈల్డింగ్ డిస్పోజిషన్ మరి పలకలతో అక్కడే కలుస్తుంది. ఇది నెమ్మదే ఏదైనా ఈల్డింగ్ అంటే మనం ఏదైనా చెప్తే వింటారు, నచ్చ చెప్తే ఒప్పుకుంటారు, అలా కాదబ్బా ఇలా చేయాలంటే సరే అని చెప్పి అంగీకరిస్తారు. గబగబా పొడవైపోయి వీక్ అయిపోవడం, క్యాల్కేరియా పాస్, యాసిడ్ పాస్. పడుకుంటే తలనొప్పి తగ్గుద్ది. ప్రయోజనం ఎలాగ ఉంది మరి, యాసిడ్ పాస్ నీరసం వల్ల పడుకుంటే తలనొప్పి తగ్గుద్ది. అంతేనే స్కూల్ బ్యాగ్ గల పక్కనేటైనా పోయి పడుకోవడం మంచం మీద, ఒక గంట పడుకుని లేచాక అప్పుడు మనం ఏదైనా ఇచ్చి తాగుతుంది. యాసిడ్ పాస్ అనమాట. బ్రయోనియా, జెల్సీమియం, యాసిడ్ పాస్, సైలీషియా, వీళ్ళందరూ పడుకుంటే తలనొప్పి తగ్గుద్ది. స్కూల్ గర్ల్స్ హెడేక్, క్యాల్కేరియా పాస్, నాట్రమూర్, యాసిడ్ పాస్, ట్యూబర్కులిన్ కూడా ఉంటుంది. గ్యాస్తోను విరేచనాలను, ఏలో ఎలాగ ఉంది కదండి, నాట్రమూర్, అలాగే యాసిడ్ పాస్. మాట్లాడుతుంటే ఛాతీలో నీరసంగా ఉన్నట్టు ఉంటుందండి, లేకపోతే మాట్లాడుతుంటే దగ్గు వచ్చేస్తూ ఉంటుంది. మెయిన్ స్టానమెట్ అండి. స్టానమెట్ మాట్లాడుతుంటే నీరసంగా ఉంటుందండి, ఒంట్లో నీరసం ఉండదు, మాట్లాడితే నీరసంగా ఉంటుంది, కొంచెం కళ్ళు తీజిగా ఉంటుంది. ఇంకా టీబీ టైప్ అనమాట అండి. స్టానమెట్ అయితే కోలుకుంటారు. మన కోవిడ్లో అయితే అసలు ఊపిరాందని పరిస్థితుల్లో, ఆక్సిజన్ పెట్టిన స్థితుల్లో స్టానమెట్ వర్ణంతో ఈ ఆక్సిజన్ అయితే తీశారు, నార్మల్ అయిపోయాడు.
చాలా మంది సేవ్ అయ్యారు శానమేట అన్నం. అంటే ఊపిరితిత్తులు వీక్నెస్ అనమాట అక్కడ. వీక్నెస్ ఆఫ్ లంగ్స్ రాదర్ దాన్ బాడీ. అంచేత ఏంటంటే ఆ లంగ్స్ వీక్ అని ఎలా తెలుస్తుంది? మాట్లాడుతున్నప్పుడు. మాట్లాడుతుంటే నాకు మాట్లాడితే చాలా నీరసంగా ఉందని చెప్తాడు. అలాగే దగ్గుతుంటే కళ్ళు తియ్యగా ఉంటుంది. రెండు స్టాండర్డ్ మెట్ అనమాట అండి. ఇది టీబీ యాంటీ ట్యూబర్కులర్ ఇది. బ్యాసిల్లం టీబీకి ఎలా వాడతారో అలాగే స్టాండర్డ్ మెట్ అలా వాడతారు. అయితే బ్యాసిల్లం ట్యూబర్కులర్ వాళ్ళు హుషారుగాళ్ళండి. దగ్గేస్తుంటాడు, బ్లడ్ పడిపోతుంటాడు, సెకండ్స్‌లో సినిమా పోతాడు. ఒరేయ్! ఎళ్దారా అంటే దిద్దిపోతాడు అంతే. ఆడికి ఏం పట్టదు. స్టాండర్డ్ మెట్ అలాగే నాకేదో అయిపోయింది, నాకేదో అయిపోయింది, ఇదేమో తగ్గేలా లేదు. నువ్వు బెంగ పెట్టేసుకుంటావు. డల్ అయిపోతావు. అది స్టాండర్డ్ మెట్. అంటే చెస్ట్ వీక్‌నెస్ అనేది మెయిన్ టాకింగ్. మాట్లాడలేరు. యాసిడ్ ఫాస్‌లో కూడా ఉంది. మాట్లాడలేనంత నీరసం. లేదా మాట్లాడుతుంటే దగ్గొచ్చేస్తా ఉంటది. అంటే ఆహ్, దగ్గిన తర్వాత ఛాతీలో నీరసంగా ఉంటది. గ్రీఫ్ విచారం తర్వాత డిసప్పాయింటెడ్ లవ్ అఫైర్‌లో పడవచ్చును. లేతే అన్నదమ్ములు గొడవపడి విడిపోయారనుకోండి. అది కూడా డిసప్పాయింటెడ్ లవ్వే. తమ్ముడు ఇలా చేస్తాడనుకోలేదు అని బెంగ పెట్టేసుకుంటాడు. యాసిడ్ ఫాస్‌లోకి వెళ్ళిపోతాడు. అంచేత డిసప్పాయింటెడ్ 'యారమూర్ కాలికేరియా ఫాస్ కాస్టికం ఇగ్నిషియా యాసిడ్ ఫాస్ లెకసిస్' కూడా ఉంది. గ్రీఫ్ డిసప్పాయింటెడ్ లవ్. ఇదంతా కూడా విచారం తర్వాత ఆరోగ్యం పాడు చేసుకున్నారు. ఈ పేషెంట్ ఎపాథటిక్ అంటే ఎపథీ అంటే ఏం పట్టించుకోకపోవడం. ఇండిఫరెంట్. ఎపిస్, ఓపియము, యాసిడ్ ఫాస్ కూడా ఒక రకం అండి. ఇండిఫరెన్స్ టు ఫ్యామిలీ తెపియా. ఇండిఫరెన్స్ కంపెనీ ఇది. బుర్రపట్టకపోతేది. ఓపియం అంటే ఇండిఫరెన్స్ టు సఫరింగ్స్. సీరియస్‌గా ఉండి ప్రాణం పోయే పరిస్థితిలో ఎలా ఉందంటే బానే ఉందంటాడు. సేస్ వెల్ వెన్ వెరీ సిక్. అది ఓపియం. అలాగే బాధలకి ఇండిఫరెంట్‌గా ఉంటారు ఎపిస్ వాళ్ళు. ఎపిస్‌లో బాగా వేడి అస్సలు పడదన్నది మెయిను. మధ్య మధ్యలో ఉండి కేకలేస్తా ఉంటారు. అరుపులు వినపడతా ఉంటాయి. కొంచెం ఇరిటబుల్‌గా ఉంటారు. వంటగదిలోకెళ్తే వీళ్ళు మరీ కోపంగా ఉంటారు వేడికి. సెక్షువల్ ఇంటెలిజెన్స్‌కి బ్యాడ్ ఎఫెక్ట్స్ యాసిడ్ ఫాస్ట్ సెపియా ఇచ్చారు. ఇంకా పడతాయండి చాలా మందికి పడతాయి. క్రేవింగ్ ఫర్ యాసిడ్స్ ఆర్ రిఫ్రెషింగ్ థింగ్స్. యాసిడ్ ఫాస్ట్ వెరట్రమాలం ఇచ్చారు. ఇవి. ఇదంతా కంపారిజన్ అన్నారు. కంపారిజన్ తర్వాత ఏంటంటే అగ్రాషన్, ఎబిలిటేషన్. ఉద్రేక ఉపశమనంలో ఉద్రేక ఉపశమనాలు ఏంటి చూద్దామండి. అగ్రాషన్ ఏముంది మెంటల్ ఎఫెక్షన్స్. అసలు మైండ్ పెట్టలేడు. లేదా వైటల్ ఫ్లూయిడ్స్ పోతేనే, సెమినల్ ఫ్లూయిడ్స్ పోతేనే, సెల్ఫ్ అబ్యూజ్, మాస్టర్బేషన్, సెక్చువల్ ఎక్సెసెస్, బ్యాడ్ న్యూస్ కూడానే. ఏదో పవర్ తెలిసింది. అక్కడి నుంచి డల్ అయిపోయాడు. డిప్రెసింగ్ ఎమోషన్స్. ఏదైనా చలిగాలిలోకి వెళ్ళినా సరే డ్రాఫ్ట్స్ ఆఫ్ కోల్డ్ విండ్. మ్యూజిక్. అదే కదా పాటలు వద్దమ్మా నాకు నీరసంగా ఉంది, నాకు తలనొప్పిగా ఉంది, కట్టెద్దు. మాట్లాడుతుంటే నీరసం. వారం రూమ్ పడదు వేడి గది. లెఫ్ట్ సైడ్ కొన్ని అన్ని ఏదో గుర్తులాగా మనం అన్ని చదివేస్తాం. ఎడం పక్క పడుకుంటే తేడా చేస్తది. ఎలాగండి నిలబడితే తేడా చేస్తది. నిలబడితే తేడా బాగా సల్ఫర్‌లో ఉంటదండి స్టాండింగ్. మోస్ట్ వరస్ట్ పొజిషను. ఇక్కడేంటంటే లయింగ్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఎడం పక్క పడుకుంటే కుదరదు. అలాగే ఎలా బావుంటదంటే వేడికి బావుంటది. షార్ట్ స్లీప్. ఒక్క 10 నిమిషాలు అలా చిన్న కునుకు లాగితే అక్కడి నుంచి హ్యాపీగా ఉంటుంది. చిన్న న్యాప్, పవర్ న్యాప్ అంటాం చూసారండి? అలా పవర్ వస్తది కొంచెం ఓపిక వస్తది. కానీ నొప్పులు కొంచెం 4 అడుగులు ఎస్తేనే బావుంటాయండి. కర్రమెట్టలాగా. కర్రమెట్ట కూడా విపరీతమైన నీరసంగా ఉంటది. 2 అడుగులు ఎస్తే బావుంటది. కాలిపోయినట్టు ఉంటారు. కొంచెం ఎవరన్నా నవ్విస్తే మొహం ఇలా కందగడ్డ అయిపోద్ది. లేకపోతే డెత్లీ పేల్ అంతా ఫెర్రమెట్ట. ఫాల్స్ ప్లిథోరా అంటే దొంగ రక్త పుష్టి. ఏది ఫెర్రం మెటాలికా. అది అక్కడ కూడా ఏంటంటే నీరసంగా ఉన్నప్పుడు మాత్రం 4 అడుగులు చాలా స్లోగా నడుద్దామని అనుకుంటది ఫెర్రమెట్టలో. లేవలేని పరిస్థితిలో కూడా అలా గోడ పట్టుకున్నానా 2 అడుగులు ఏద్దాం అని. అంటే పెయిన్స్, నొప్పి, ప్రెషర్ వల్ల, మోషన్ వల్ల కొంచెం బావుంటాయి. ఇది ఓవరాల్ మొరాలిటీస్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కంపారిజన్ చూద్దాం. కంపారిజన్ అలాగా రూబ్రికాన్‌గా చూద్దాం కంపారిజన్. రూబ్రికాన్ అంటే చూడండి ఇప్పుడు మరి బెంగల్ అనుకున్నాం కదా! డెత్ ఆఫ్ లవ్డ్ వన్స్. బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరో చనిపోయారు. చనిపోతే మనం ఎన్ని మందులున్నాయి. ఎక్కడేస్తానికి మెయిన్ ఏదంటే ఇగ్నిషియా. ఇగ్నిషియా ఏంటంటే అప్‌సెట్‌లో ఉంటారన్నమాట వీళ్ళు. ఎమోషనల్ అయిపోతారు. యాసిడ్ పాస్‌లో డల్ అయిపోతారు. వీళ్ళు ఎమోషనల్ అయిపోతారు. కానీ వెంటనే మాత్రం ఇగ్నిషియా పడదు. యాసిడ్ పాస్‌లో టైం తీసుకుంటది. అలలలలగా ఇగ్నిషియా వల్ల యాసిడ్ పాస్‌లో కనెక్ట్ అయిపోతాడు అంతే. 4 రోజులు బోర్ అని ఏడ్చేస్తారు. తర్వాత ఇంక అలాగలాగలాగలాగా బెంగెడేసుకొని ఇంక బయటికెళ్ళడం మానేసి ఇంట్లో ఉండిపోయి ఏదో ఆలోచించుకుంటే ఎవరైనా మాట్లాడితే మాట్లాడకుండా నలుగురిలో కూర్చోకుండా అలా యాసిడ్ పాస్‌లో రండం. వానిల్లా అనే మందుందండి. వానిల్లా మనం ఐస్ క్రీమ్‌లో వేస్తాం కదా! వానిల్లా అదేనండి.
చాలా బాగా పనిచేస్తుంది. ఇలా బెంగల్లోను అది డెత్ ఆఫ్ లవ్డ్ వన్స్. ఈ మధ్య కొంతమందికి ఇక్కడ వేసాము, చాలా బాగున్నారు వేసే, కానీ వ్యానిల్లా మనం ఏదో రోజు చదువుదాం ఆ మందు. మిగతా మందు కూడా వాటి వాటి పరిస్థితుల్లో పడతాయి అన్నమాట. జెల్సీమియా ఉంది, నీరసం, కాలిపాస్పడం. సార్ రెండో పాయింట్, డెత్ ఆఫ్ లవ్డ్ వన్స్, ఎయిల్మెంట్స్ ఫ్రమ్ డెత్ ఆఫ్ లవ్డ్ వన్స్ ఇన్ చిల్డ్రన్ అండి. పిల్లలు సిక్ అయిపోతారు అనమాట అండి. ఆ పరిస్థితి పిల్లడికి వచ్చింది ఇక్కడ. ఏమంటారో ఎవరో కాలం చేయడం వల్ల ఏదో అలా బ్యాంగెట్ ఇస్తున్నాడు అన్నమాట. అప్పుడు కూడా మనం ఇవే మందులు, యాసిడ్ పాస్ పడితే, స్టాప్ శేఖర పడితే, కానీ ఇక్కడ వెనిల్లా లేదు చూసారండి. పిల్లడికి అయితే వచ్చింది, పెద్దోడికి అయితే ఆ ఎయిల్మెంట్స్ ఫ్రమ్ డిసప్పాయింట్మెంట్. డిసప్పాయింట్ అయిపోయింది అనమాట. ఎంతో బాగా చదివేశాడు, తెగ 4-5 నెలలు ఏకదాటి చదివేశాడు, కానీ ఎగ్జామ్ రాసి పోయింది. అక్కడి నుంచి ఇంకా డౌన్ అయిపోయింది మనకి. ఇగ్నీషియా, స్టాప్సాగ్రియా, నాట్రమోర్, యాసిడ్ పాస్ ఇవన్నీ పడతాయి. ఏంటో లైఫ్ అంతా ఉంటామా పోతామా, చచ్చిపోదాం అనిపిస్తుంది, ఎరమెట సూసైడ్ చేసుకుందాం అనిపిస్తుంది. ఇక్కడ ఇంకో రెండు రిజల్ట్ అయితే ఆసిమం శాంక్టమ్. కానీ తులసి కదండి, ఆసిమం శాంక్టమ్ అంటే తులసి. తులసిలో కూడా ఉంది ఆసిమం శాంక్టమ్. కొన్ని ఆ, విశిష్టమైన లక్షణాలు ఉన్నాయండి. అది ఎప్పుడని చెప్తాను. ఎక్సైట్మెంట్, ఎమోషనల్ ఎక్సైట్మెంట్. ఎమోషనల్ గా ఎక్సైట్ అయిపోయాక ఈ ఎక్సైట్మెంట్ రకరకాల అనుకో, కాఫీ ఎవరికి అసలు నిద్రపోతుంది, మొత్తం నిద్ర పట్టదు, ఓవర్ సెన్సిటివ్ అయిపోతారు. ఇక్కడ శబ్దాలు ఇక్కడ కనబడతా ఉంటాయి. జెల్సీయం వాడికి ఎమోషనల్ ఎక్సైట్మెంట్ చివరికి వచ్చేస్తుంది, విరేచనాలు అయిపోతాయి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రియాక్షన్ ఉంటుందండి. యాసిడ్ పాస్ వాళ్ళు డల్ అయిపోతారు, ఎపతి వచ్చేస్తుంది. అలాగే భయపడ్డాక భయపడ్డాక మామూలుగా మనం ఏముంది వేస్తాం, జెల్సీ మేము వేస్తాం, చివరికి వచ్చేస్తే విరేచనాలు అయిపోతాయి, నీరసం అయిపోతాయి జడుచుకున్నా. కానీ అప్పటికప్పుడు అండి ఇది ఎక్యూట్ డ్రగ్, ఓపియం. ఓపియం అప్పటికప్పుడు అంటే ఇది రాను 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 ఓపియంలోకి వెళ్ళిపోతారు. ఫియర్ ఆఫ్ ఫ్రైట్ రిమైన్స్. ఏదో యాక్సిడెంట్ చూసాడు, అక్కడి నుంచి అలా బస్సు వస్తే చాలు భయం. బస్సు దగ్గరికి వెళ్ళడం అంటే భయం. ఎప్పుడంటే ఎప్పుడో 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం, 2 ఏళ్ల క్రితం జరిగింది. అలాగా భయం భయం వదలదు. ఓపియం వేస్తే పోతుంది. కొంతమంది ఫిట్స్ పడేసుకుంటాయి, భయపడ్డాక ఫిట్స్, ఆ ఫిట్స్ కూడా తగ్గిపోతాయి. కొన్ని ఫిట్స్ కేసులు కూడా అలా తగ్గిపోయినండి ఓపియం తోటి, భయం పడ్డాక. గ్రీఫ్, విచారం తర్వాత ఇది మన ఇవన్నీ ఒకలాంటి హోమ్ సిక్నెస్ చూడండి. ఇంటి బెంగ మందులు, యాసిడ్ పాస్ ఫస్ట్, తర్వాత క్యాప్సికమ్. ఈ రెండును, యాసిడ్ పాస్, క్యాప్సికమ్. కొన్ని కార్బోనిమిలిస్ కూడా ఉంది. లవ్ డిసప్పాయింట్, మారల్ ఎక్సైట్మెంట్, మార్టిఫికేషన్ అంటే అలాగా అవమానించబడ్డాకో లేకపోతే అలా నొచ్చుకుని అలా ఉండిపోయారు. ఇంకా కొలోసిన్స్ ఉంది ఇక్కడ. కొలోసిన్స్ ఒక లక్షణం ఉంది, ఎంబెక్టర్. ఎంబెక్టర్ అంటే కష్టపడేసుకుంది మనసు. మనసు కష్టపడి పెట్టేసుకుని నొచ్చుకుంది, ఆకలి పోయింది, నిద్రపోయింది. కోలోసిన్స్ అది మనసు నొచ్చుకుంది బాగా. శాప్సాగ్రాలుగా ఉంటుంది కోలోసిన్స్. అలాగే ఎంబెక్టర్లో శాప్సాగ్రా కూడా. ఎంబెక్టర్ అంటే ఇది కోలోసిన్స్ ఎంబెక్టర్. శాప్సాగ్రా మార్టిఫికేషన్ అనమాట. ఇదేంటే అవమానం వల్ల కలిగిన కోపం, ఇండిగ్నేషన్. శాప్సాగ్రా కీనోట్ అది. ఇండిగ్నేషన్ అంటే డిగ్నిటీ దెబ్బతింది, అవమానించబడ్డాడు, కోపం ఉంది, బయటికి రాదండి, అలా లోపల పెంటప్, లోపల 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 కప్పు పడిపోయింది అనమాట. వణికేస్తుంటాడు ఆ ఎమోషన్ బయటికి రాక. వచ్చినాడు హాయిగా ఉంటాడు, నక్షంక టపటప 4 ఎంపకాయలు లాగేస్తాడు అంతే. లాగేసి ఏముండదు, తర్వాత సారీ రా అంటాడు అంతే. అవతలడు కట్టులు కట్టించుకుంటా ఉంటుంది. ఎలిమెంట్స్ సెక్షువల్ ఎక్సెస్, ఓవర్ సెక్షువల్ ఇంటెలిజెన్స్ అనమాట. విపరీతంగా స్పెరం పోతా ఉంటుంది, యాసిడ్ పాస్. శాప్సాగ్రియాలో ఒక రకమైన యశ్యముడు, అవమానించబడ్డ మొహం పెడతాడండి ఎలాంటి వెళ్ళాకనే, వ్యభిచారం అయ్యి చైనా. దాన్ని కూడా సెక్షువల్, ఎక్కువ సెక్షువల్ గా ఇన్వాల్వ్ అయిపోయి బాడీ ఫ్లూయిడ్స్ అన్ని పోతాయి అనమాట. సమాధానం చెప్పబుద్దేది అడుగుతుంటేనే. సమాధానం చెప్పబుద్దేది అంటే యాసిడ్ పాస్ మరి మాట్లాడబుద్దేది. రుణైన్ కూడా ఉందండి. ఇదేంటంటే హై బీపీ వచ్చేద్దండి. ఇంకా హై బీపీ వచ్చేసి అయోమైపోయి ఇంకా ఏం చెప్పడు. జిమ్ 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 తల కొట్టేసుకుంటుంది, ఎండలో వడదెబ్బ అయ్యాను. ఆ వెళ్ళి రోడ్డు మర్చిపోతాడు, వాళ్ళ ఇల్లు మర్చిపోతాడు. నక్షంగా సమాధానం చెప్పేది చిరాకు, ఎవర్షన్ టు ఆన్సర్, ఇరిటబుల్ టు ఆన్సర్, ఇలా ఉన్నాయన్నమాట. సమాధానం చెప్పబుద్ది కావడంలో వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. ఆన్సర్స్ ఇన్ మోనోసిలబుల్స్. ఏ ఒక ఒక పెద్ద ప్రశ్న అడిగితే ఊతో సరిపెట్టేస్తాడు. లేదు, వెళ్ళాము, సరే. మోనోసిలబుల్స్ అంటే 2 అక్షరాలు, 2 పదాలు ఉండవు, ఒకటే పదం. ఆన్సర్ అంతా కలిసి ఒకటే పదం. అది యాసిడ్ పదం. ఇంకా మిగతా మంది కూడా ఉన్నాయి. మెరాటర్ మా పలస్తల మొహమాటం, అవునండి అంటారు అంతే. సర్లేండి. ఆన్సరింగ్ రిఫ్లెక్టింగ్ లాంగ్. ఇది చూద్దామండి ఏంటో. అంటే చాలాసేపు అలాగే మైండ్లో హ్యాంగ్ ఓవర్ ఉంటుంది కాపులస్ తోటి. ఈ స్లో అయిపోయినాడు అండి వీళ్ళిద్దరు. మెరట గారు కూడా మైండ్ పనిచేయదు.
నక్షం వచ్చేటా కూడా అనుకున్నా కదండి, సడన్గా ఆఫ్ అయిపోతుంటుంది మైండ్, మళ్ళీ ఆన్ అవుతూ ఉంటుంది. ఆఫ్ అయిపోయినప్పుడు కూడా పనులు చేసుకెళ్ళిపోతారు, కానీ ఆఫ్లో వాళ్ళకి ఏం గుర్తుండదు. ఇందాక నేను వచ్చి వెళ్ళాను కదా అంటే, ఏమో ఎప్పుడు వచ్చి వేళ రాలేదు కదా అంటారు. ఇందాక వచ్చారు, తాళాలు ఇచ్చాడు, అంత అయింది, ఎలా ఉన్నారు వదిన గారు బాగున్నారని అడిగారు, వాళ్ళు వచ్చినట్టు తెలియదు. మైండ్ అలాగ ఆఫ్ అయిపోతాను, నక్షం వచ్చేటండి ఆటోమేటిక్ మోషన్స్ అంటారు దాన్ని. ఆన్సరింగ్ స్లోలీ ఉంది, ఆన్సరింగ్ అన్ఇంటెలిజిబుల్లీ. అంటే మరి గొనుక్కోవడం ఉంది కదండి టైఫాయిడ్లో, గొనుక్కోవడం ఏం గొనుకుతాడో మనకు అర్థం అవ్వదు, అర్థం అవ్వకుండా గొనుకుతాడు. అది అడిగితే, అడిగినప్పుడు ఆన్సరింగ్ తిన్నామంటే అంటే అవునా కాదా మనకే తెలీదు, మనకు అర్థం కాకుండా మాడతాడు. కాన్సన్ట్రేట్ చేయలేని వాళ్ళండి, ఏదైనా బుక్ తీసాడంటే బుర్ర పెట్టలేని వాళ్ళు. ఇది కాన్సన్ట్రేషన్ ఉండదన్నమాట. అనకార్యం ఉందండి ఇక్కడ. ఇంకా మిగతా మందులు ఉన్నాయి, బెరటకాల అమాయకత్వం అది ఉంటుంది. అనకార్యం కదండి ఇంకోటి, ఇక చూసారండి కాళీపాస్. అనకార్యం కాళీపాసు, ఆ, ఆ, జ్ఞాపక శక్తి మందుని తయారు చేశారండి. అనకార్యం ఒకటి, కాళీపాస్ ఒకటి. కొంచెం ఎగ్జామినేషన్లో గుర్తుండడం కానీ మందులు ఉన్నాయా అంటే ఉందంటే అనాక్యాప్ అన్నాడు. ఈ అనాక్యాప్ ఏంటంటే, అది చూస్తే కాంబినేషన్ ఆఫ్ అనకార్యం అండి కాళీపాస్ అన్నమాట. కొత్త పేరు పెట్టాడు అనాక్యాప్ అని, కాంబినేషన్. అస్సలు అలాంటి ఆ షాప్ వంక కూడా చూడకూడదండి. ఇందులో ఏదో ఒకటే పడ ఇండికేట్ అవుద్ది. అనేబుల్ టు థింక్, ఆలోచించలేదు. ఈటింగ్, రిఫ్యూజెస్ టు ఈట్. ఇవి ఉన్నాయనుకోని తినడానికి, ఇవన్నీ తినే ఓపిక లేదు ఇక్కడ ఖాళీ యాసిడ్ పాస్ వాళ్ళకి. కానీ కాలిమూరు ఉంది. ఈ కాలిమూరు ఏంటంటే, ఉపవాసాలు 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 అండి, ఎన్నాళ్ళు బట్టు ఇంకా భోజనం భోజనం మానేస్తారు వీళ్ళు. కాలిమూరు తినడం ఒక్కరోజు ఒక్క మోతాదు పడితే మాత్రం అక్కడి నుంచి తినడం మొదలెడతాడు. అప్పుడు దాకా ఏదో ఒక పూట తినడం, ఒక పూట మానేయడం, అలా ఉపవాసాలు ఉండడం. ఫుడ్ తింటాను ఇంకేమీ. అంటే చాలా ఎక్కువ పస్తులుండి వాళ్ళకి, కావాలని పస్తులుండి ఫుడ్ మానేసే వాళ్ళకి కాలిమూరు వేయాలి. హై పవర్లో వేయాలి. మాస్టర్ దగ్గరికి ఎవరో నేర్చుకోవడానికి వచ్చారు, వచ్చాక అలా నీరసంగా ఉండేవాడు. ఎందుకు ఎలా ఉన్నాడు కనుక్కో, ఏమైనా బెంగ ఉందా ఏంటంటే, నా రోజు బట్టి అన్నం తినలేదు ఏంటంటే, ఎందుకు తినలేదంటే, తినాలని నాకు తినబుద్ధి కాక తినలేదు అన్నాడు. కాళీమూరి తినడం వేసాడు మాస్టర్. తర్వాత నుంచి అలా 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 పుంజుకున్నాడు మనిషి. అప్పటి నుంచి అన్నం తినడం మొదలెట్టాడు. యాసిడ్ భాషలో బెంగ అనమాట. హై సమస్యలు ఏం చేద్దంటే రిఫ్యూజీ టీటు, ఇది ఎవడు కూడా వాడిదండి ఇక్కడ. రిఫ్యూజీ టీట్లో వీళ్ళందరూ కలుస్తారు, కానీ ఎవడు రిఫ్యూజర్ ఆడిదే. వీడికేమో ఉపవాసాలు ఉందాం, ఫస్ట్ తినబుద్ధి లేదు, ఏం బెంగెట్టుకుని తినడం మానేస్తారు. హై సమస్యలు ఏంటి, అన్నంలో విషయం కలిపారేమో అంచేత నాకు నేను తిన్నాను, పాయిజనింగ్ అనుమానం. అంటే రిఫ్యూజింగ్ గీట్లో వీళ్ళందరూ కలిసారు, కానీ ఎవడ స్టోరీ వాడిదే ఇక్కడ. ఎలాగ మాట్లాడుతున్నప్పుడు వర్డ్స్ మర్చిపోతారు మధ్య మధ్యలో. ఎలాగే యాసిడ్ పాస్ ఉంటుంది, అది డల్ అయిపోయింది కదా మైండ్. కానీ మిగతా మందులు చూడండి, బోత్రాప్స్ ల్యాన్సియులేటస్. చూసారా స్నేక్ పాయిజన్ లక్సిస్ లాగా ఇది. బోత్రాప్స్ ల్యాన్సియులేటస్ స్నేక్ పాయిజన్ తయారు చేస్తారండి. ఇది ఎంత దివ్యమైన మెడిసిన్ అంటే, ఇది బ్రెయిన్ లో రక్తనాళాలు చుట్టుపోయి బ్లీడింగ్ అయిపోద్ది, బ్రెయిన్ కి కంట్లో కూడా బ్లీడింగ్ అయిపోద్దండి. బోత్రాప్స్ అయితే అబ్జార్బ్ అవుతుంది. చాలా గ్రేట్ మెడిసిన్ అది. ఆ బోత్రాప్స్ ఇప్పుడు సంపూర్ణ వెటర్నరీగా వేమూరు వెంకటరమణ శర్మ గారి దాంట్లో ఒక పేజీ ఉండొచ్చును. ఆ బోత్రాప్స్ అని మీరు ఎక్కడో పక్కన రాసుకుని, రేపు మర్నాడు ఒకసారి బోత్రాప్స్ ఒకసారి చదివేసుకోవాలి. అలా కుతూహలంతో చదివింది అంతా గుర్తుంటుందండి. ఎప్పుడో వరుస పెట్టి మొదలెడదాం అని పరీక్షలో చదివినట్టు చదివితే ఏం గుర్తుండవు. ఇష్టపడి చదివిందే గుర్తుంటుంది. అలా కెన్నబిస్ ఇండికా ఉందంటే గంజాయి. కెన్నబిస్ ఎటైవా కెన్నబిస్ ఇండికాని. ఈ గంజాయిలకు కూడా మర్చిపోతూ ఉంటారు మాట్లాడేటప్పుడు. ఈ గంజాయి మెడిసిన్ చాలా గ్రేట్ మెడిసిన్ అండి. ఓ అంటే తెగ నవ్వేస్తారు, నవ్వేసి ఓ కేకలు అరుపులు, ఈ ప్రపంచ అధినేత కింద ఫీల్ అయిపోతారండి. చాలా పెక్యులర్ సిమ్టమ్స్ ఉన్నాయి కెనాబిస్ ఇండికేట్. చాలా సైలెంట్, సైలెంట్ డిగ్రీ బట్టి ఇంకేమో మాట్లాడండి కదా, బాధపడతా ఉంటారు. ఫ్రమ్ డిసప్పాయింటెడ్ లవ్, ఇగ్నీషియా, నాట్రమూర్, యాసిడ్ పాస్, హోమ్ సిక్నెస్, ఇంటి బ్యాంక్, క్యాప్సికమ్ ఉందనుకున్నా కదా, కార్బో ఎనిమల్స్ ఇక్కడ ఇచ్చారు, యాసిడ్ పాస్ ఇచ్చారు. ఈ మూడు ఎక్కువ అండి. ఇగ్నీషియా వాళ్ళు కొంచెం మాట్లాడుతుంటారు హోమ్ సిక్నెస్ గా. ఐడియాస్ డిఫిషియన్సీ అంటే ఐడియా రాదు, బుర్రకి ఏం తట్టదు ఇంకా. ఆ మందులు ఇవి ఎల్లి బారసం చూసారండి ఇక్కడ, ఓపియం, యాసిడ్ పాస్ ఇవన్నీ చూసారు. ఒకే ఒక్క మంది ఉందండి, ఒకే ఒక్కడ అన్నట్టు. యాసిడ్ పాస్ దేనికంటే అది ఇండిఫరెన్స్, ఏమీ పట్టించుకోబుద్ధి కాదు. విత్ ఎమాసియేషన్ అండ్ వీక్నెస్. ఎమాసియేషన్ అంటే చిక్కుపోవడం, నీరసపడిపోవడం. చిక్కుపోవడం నీరసపడిపోవడంతో పాటుగా ఏ విషయం పట్టి, ఓన్లీ యాసిడ్ పాస్ వేస్తే మళ్ళీ ఇదేంటి అదేంటి అని మాట్లాడటం మొదలెడతాడు. కొంచెం మనిషి కూడా రికవర్ అవుతాడు, నీరసం తప్పి కొన్ని హుషారు వస్తుంది. వీక్నెస్ ఆఫ్ మెమరీ, జ్ఞాపక శక్తి లేకపోవడం. ఫ్రస్ట్రేషన్ ఆఫ్ మైండ్ అంటే ఇంకా ఏలబడిపోవడం అన్నమాట, మనసు డల్ అయిపోవడం బాగా.
క్వైట్ డిస్పోజిషన్ అదండి యాసిడ్ పాస్వర్డ్ ఇందాక ఈల్డింగ్ అన్నాం కదండి. ఈల్డింగ్ అంటే కొంచెం చెప్పినట్టు వింటారని. క్వైట్ డిస్పోజిషన్ ప్రశాంతమైన స్వభావము. క్వైట్ అంటే ప్రశాంతంగా ఉండడం. అలాగే మాస్టర్బేషన్ ఈ హస్తప్రయోగానికి అలవాటుపడ్డ వాళ్ళలో ఒక రకమైన విచారం వచ్చేస్తుంది. సాడ్నెస్ లో మాస్టర్బేషన్ యాసిడ్ పాస్ మెయిన్ క్యాప్షాగ్రీ ఒకటి ఉంటుంది. యాసిడ్ వాళ్ళని కూడా ఇచ్చారు. మనం దాన్ని స్పెషల్ గా చూడాలన్నమాట. ఎలా ఎందుకు ఇచ్చారు అన్నది మాట్లాడబుద్ది లేదు. టాకింగ్ అవర్స్ ఉంటుంది. యాసిడ్ పాస్ ఉంది మరి బాప్టిషన్ నక్సమొచ్చట లెసిథిన్ కూడా ఉందండి అక్కడ. లెసిథిన్ ఫాస్ఫోలిపిడ్ కదండి, నీరసానికి వేస్తారు మందు లెసిథిన్. మాస్టర్ అయినప్పుడు అదే లెసిథిన్ పౌడర్ ఇస్తారు. ఇక్కడ పొటెన్షియల్ కూడా వాడచ్చు అన్నమాట. థాట్స్ ఇంక్లూడ్ అండ్ క్రౌడ్ అరౌండ్ ఈచ్ అదర్ వైల్ రీడింగ్. చదువుతుంటే ఆ చదువుతున్న విషయం కాకుండా వేరే వేరే ఆలోచనలు వచ్చేస్తుంటాయి యాసిడ్ పాస్. ఓన్లీ యాసిడ్ పాస్ చదువుతుంటే థాట్స్ అన్ని ఆవిరైపోతా ఉంటాయి. ఏ ఆలోచన ఉండదు, ఇంకా బ్లాంక్ అయిపోతుంది బుర్ర. మ్యాక్సిమం వచ్చేట యాసిడ్ పాస్. పెరియాస్టియల్ ఇన్ఫ్లమేషన్. స్కూల్ చిల్డ్రన్ లో తలనొప్పులు మనం యాసిడ్ పాస్ అనుకున్నాం, క్యాల్కేరియా పాస్, నేట్రమరు, ట్యూబర్కులను కూడా పడుతుంది అనుకున్నాం. ఇదండి కళ్ళు గాజు కళ్ళు పోయి ఉంటాయి. లస్చర్ ఉండదు, ఆ కంట్లో ఆ గ్లో ఉండదండి. చక్కచక్కమైన కుతూహలం ఉంటుంది కంట్లో. కుతూహలం, ప్రేమ, అభిమానం అన్ని కళ్ళు చెప్పేస్తాయి. ఇది ఏమి లేదు, డిమ్ అయిపోయి ఉంటాయి అంతే. 0 వోల్ట్ బల్బ్ లాగా అయిపోతుంది. యాసిడ్ పాస్. గ్లాసీ అపియరెన్స్ ఆఫ్ ఐస్. ఓపియం కూడా ఇచ్చాడు. హీరింగ్ ఇంపైర్డ్, వినికిడి పోద్ది ఆ మందులు. రెక్టమ్ డయోరియా వితౌట్ వీక్నెస్. మరి అదే కదా అనుకున్నాం. విరేచనాలు అయితే నీరసం అయిపోవడం అంటే నీరసం ఉండదు. అదే స్పెషాలిటీ యాసిడ్ పాస్. యాసిడ్ పాస్తో పాటుగా మిగతా మందులు కూడా. గ్యాస్ పోతే మోషన్ కూడా అయిపోతుంది. జనరల్గా అది ఏలో కలబంద గ్యాస్తో పాటు మోషన్ అయిపోతుంది. కానీ ఇక్కడ నీరసం కదండి, ఇన్వాల్వ్ స్టూల్, పాసింగ్ ఫ్లాటస్, అలాగే ఒలియాండర్ ఇది ఉంది యాసిడ్ పాస్. రైస్ వాటర్. రైస్ వాటర్ అంటే గెంజి నీళ్ళలాగా, కడుగు నీళ్ళలాగా. కడుగు నీళ్ళలాగా అంటే కలరా డయేరియా అనమాట. కలరాలో విరేచనం, అలాగే రైస్ వాటర్ స్టూల్. అంచేత కలరా మందులు వచ్చాడు. క్యాంపర్ ఒకటి, వెరట్రమలం ఒకటి, కుప్పరమెట్ ఒకటి, యాసిడ్ పాస్ ఒకటి, ఇవన్నీ కలరా గ్రూప్. ఇది రైస్ వాటర్ స్టూల్ అనగానే స్టూల్ వాటర్ వైట్ తెల్లగా అవుతారు. రెండు యాసిడ్ బెంజ్. యాసిడ్ బెంజ్ విపరీతమైన వాసన అండి, దుర్వాసన. మరి ఎంత వాసన అంటే కూడా పిల్లలు చెప్పుకున్నాం. యాసిడ్ పాస్ లో వాసన కానీ రెండు కూడా తెల్లగా నీళ్ళలాగా అవుతాయి. తేడా మళ్ళీ దీని దాని బ్లాడర్ యూరినేషన్ ఇంటరప్టెడ్. ఏం చేత థిక్ చీజీ మాసెస్ లైక్ కర్జల్డ్ మిల్క్ పెరుగు తొరకలాగా అడ్డుపడతా ఉంటాయి. సో యూరిన్ సో ఇంటరప్టెడ్. ఓన్లీ యాసిడ్ పాస్ చూసారండి. సైలూరియా అని చెప్పుకున్నాం చూసారండి. తొరకలాగా పెరుగులలాగా అయిపోతూ ఉంటుంది. అయిపోయి యూరిన్ అడ్డుకుంటూ ఉంటుంది. ఇంకా అందులో గొట్టం పెట్టి లాగితే క్లియర్ అయితే మళ్ళీ వస్తుంటుంది. మళ్ళీ ఇంకోటి ఏదో మళ్ళీ అడ్డుకుంటుంటుంది. చాలా బాధపడిపోతారు. యాసిడ్ పాస్ అనేది అయిపోతాయి. అది క్యాండిడేట్ యాసిడ్ పాస్ అయిపోతుంది. ఏమాత్రం యూరిన్కి వెళ్ళాల్సి వచ్చినా వెంటనే పరిగెట్టాలి, లేకపోతే బట్టలు అయిపోతుంది. అదనమాట. అర్జెంట్ యూరినేట్ సడన్ గా వస్తుంది, పరిగెట్టాలన్నమాట. లేకపోతే బట్టలు అయిపోతుంది. ఆ మంది గ్రూప్ క్యాంథారిస్, క్లిమాటిస్ క్యాంథారిస్ స్పెషల్ గ్రూప్ అండి. ఇది క్లిమాటిస్ యురెథ్రల్ స్ట్రక్చర్ అట్లా ఉంటుంది. అంటే నీళ్లు పోసుకునే గొట్టం ఇలాగా తాడు పెట్టి కట్టేసినట్టుగా ఇలా నొక్కేస్తున్నాడు మరి. అప్పుడు ఇంకా యూరిన్ రాదు. ఇంకా మళ్ళీ కెథాటర్ పెట్టి గొట్టం పెట్టి ఇలా వెడల్పు చేస్తారు. ఒక 1 నెల రోజులు పనిచేస్తుంది ఆ చేసిన కార్యక్రమం. మళ్ళీ మూసిపోద్ది, అంతే నొక్కేస్తుంది. యురెథ్రల్ స్ట్రక్చర్ అంటే రింగులాగా నొక్కేస్తుంది. అది గనోరియల్ ఇంపాక్ట్ అన్నమాట. అంటే యాంటీ గనోరియల్ క్లిమాటిస్, క్యాంథారిస్ ఇవన్నీ. ఇక్కడ ఏమిటంటే ఈ రూబ్రిక్ ఏంటంటే అర్జెంట్, లేకపోతే బట్టలు అయిపోతుంది. ప్రోస్టేట్ ఫ్లూయిడ్ పోతుంటుంది అనుకున్నాం కదండి. సెలీనియం, యాసిడ్ పాస్ మెయిన్ రెండండి. ప్రోస్టేట్ గ్లాండ్ ఎమిషన్, ప్రోస్టేట్ ఫ్లూయిడ్, ఎరక్షన్ డ్యూరింగ్. అంటే కొంచెం మేల్ జంతువులు ఏదైనా ఎక్సైట్ అయింది అనుకోండి, వెంటనే ఫ్లూయిడ్ పాస్తుంది బయటికి, యాసిడ్ పాస్. యూరిన్ మిల్కీ యూరిన్ తెల్లగా అయిపోతుంది. యూరిన్ యాసిడ్ పాస్ ఎలాగా ఉంది. మిగతా వైట్ యూరిన్, యురేనియం నైట్రికం కూడా ఇచ్చాడు. యురేనియం నైట్రికం డయాబెటీస్కి వాడతారు. ఆకలి వేస్తూ ఉంటుంది వాళ్ళకి, ఎక్కువ మోతాదులో వాడకూడదు. తర్వాత డ్యూయోడినల్ అల్సర్, స్టమక్, దాని తర్వాత డ్యూయోడినం ఉంటుందండి. ఆ డ్యూయోడినల్ అల్సర్కి పనిచేస్తుంది యురేనియం నైట్రికం. డ్యూయోడినల్ అల్సర్కి ఆనవాళ్ళు ఏంటంటే ఏదైనా నొప్పి వచ్చేస్తుంటుంది విపరీతంగా, ఏదైనా తింటే తగ్గుతుంది. అర్జెంటీన్ నైట్రికం, అనకార్డియం, యురేనియం నైట్రికం ఇవన్నీ కూడా గ్రూప్. అల్సర్ తగ్గిపోతుంది. ఇంకా పెరుగు బిళ్ళలా యూరిన్ మిల్కీ కర్జెడ్ లైక్ యాసిడ్ పాస్, ఫాస్ఫేట్స్ పోతా ఉంటాయి. యాసిడ్ పాస్. డయాబెటీస్ అండి, యూరిన్ షుగర్ ఇదండి. అలాగే యూరిన్ షుగర్ అంటే యాసిడ్ పాస్ ఉంది కదండి. నేరేడు గింజలు, సైజిగియం జాంబులైన నేరేడు గింజలు
కూడా ఉన్నాయి ఇక్కడ. సైజిగియం, అలాగే యాసిడ్ పాస్, టెలోనియాస్ అంతా కూడా న్యూరలాజికల్ అండి. షుగర్ పేషెంట్కి నర్వస్ సిస్టమ్ దెబ్బతింటది. అంచేతంటే కాళ్ళు మంటలు ఇవన్నీ వచ్చేస్తాయి, నీరసం, చచ్చిపడిపోవడం అవయవాలు, ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. డయాబెటిక్ న్యూరైటిస్ అని పేర్లు పెడతాం రకరకాలు, కానీ సిమ్టమ్సే మెయిన్. మాకు పేర్లు ఏమీ లేదండి, లక్షణం వాడు చెప్పే బాధ ఏంటన్నదే మెయిన్. యూరిన్ షుగర్లు ఇవన్నీ ఉన్నాయి, నేరేడు గింజలు ఉన్నది, యాసిడ్ పాస్ ఉంది, హెలోనియాస్ ఉంది, యురేనియోనైట్రిక్ ఉంది, హిప్ జాయింట్ డిసీజ్. హిప్ జాయింట్ అంటే హిప్ మక్క వాసిపోద్ది అనమాట, వాసిపోయి పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. చాలా వరకు వచ్చాం అయిపోయి. ఇది విషయం, ఓవరాల్ కంపారిజన్ అన్నమాట. ఇవన్నీ మొత్తం 25 సిమ్టమ్స్, 25 సిమ్టమ్స్, 25 కవరేజ్ యాసిడ్ పాస్. ఈ రకంగా యాసిడ్ పాస్ మనం పూర్తి చేసుకున్నాం. ఇది చాలా అవసరం, రెగ్యులర్ గా స్టడీ చేయాలండి. ఇంకా ఒక లేయర్ ఆఫ్ స్టడీ అయింది, దీన్ని అడ్వాన్స్ స్టడీ కూడా ఉంటుంది. చేత మనం చదువుకుని మంచి 10 మందికి ఉపయోగపడాలని కోరి ప్రార్థిస్తున్నాను అందరినీ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేన శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. వాసుదేవ.